చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అందరి తరపున నా వందనాలు. బయట వందనాలు చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన ప్రత్యేకమైన అధ్యాయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. దానికి మూలం మీకు స్క్రీన్లో కనబడుతున్న 7 రకాల జ్ఞానాలు. బైబిల్లో 7 రకాల జ్ఞానాల గురించిన ప్రస్తావన ఉందని, 6వ జ్ఞానాని కోసం మీతో మాట్లాడుతూ దేవదూతల జ్ఞానం. ఇందుకు దేవదూతల సృష్టిని గురించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? బయట ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు దేవదూతల గురించిన ఆ విషయాలు. కానీ దేవుడు సృష్టిలో ఒక భాగంగా ఈ దేవదూతల లోకాన్ని కనిపించని ఒక భాగంలో, ఆత్మల లోకం అంటారు కదా, ఆ లోకంలో ఈ దేవదూతల సృష్టి దేవుడు అమర్చాడని, అసలు దేవదూతలు ఎందుకు చేశాడు, అసలు దేవదూతల గురించిన ప్రస్తావన ఏంటి అన్న విషయాల కోసం మీతో అధ్యయనం చేస్తూ యెషయా పాస్టర్ గారు ప్రార్థిస్తున్నప్పుడు ఓ చక్కని దర్శనాన్ని దేవుడు ఇచ్చారు. దేవుని సింహాసనం సమీపంగా ఉన్న దూతలకు 6 రెక్కలు ఉన్నాయని, 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయని ఒక చక్కని ప్రకటన అక్కడ మనం చూస్తున్నాం. ముఖాన్ని ఎందుకు కప్పుకొనే చెప్పాను, మనం కనబడకూడదు, దేవుడు కనబడాలని. కాళ్ళని ఎందుకు కప్పుకున్నాయి, నా ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. ఎగిరి వెళ్తా ఉన్నాయి. చెప్పకని చెబుతున్న మాట, మధ్య ఆకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షిరాజులే రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. ఆమెన్. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాట ఉంది. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఏంటి బలం? ఆధ్యాత్మిక బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో ఉందని మనం చూస్తున్నాం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మర్దుకై బలమును గూర్చి అని ఉంది. ఎవరి మర్దుకై? బెన్యామీను గోత్రికుడు, చెరపట్టబడిన యూదుడు అని ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇతని బలం ఏంటి? ఇతని కోసం రాయబడిన మాట బెన్యామీను గోత్రికుడు అని. ఈ బెన్యామీను గోత్రం గురించిన చక్కని వివరణ మీకు ఇచ్చాను. ఏదేమనప్పటికీ తండ్రి అయిన యాకోబు చేసిన ప్రార్థన, బెనోని కాస్త బెన్యామీనుగా దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడని. అంటే మన కోసం ప్రార్థించే సేవకుడు మనకు ఉండాలి, మన కోసం ప్రార్థించే సంఘం మనకు ఉండాలి. ఒక చక్కని సహవాసాన్ని, సేవకుల అనుభవాలతో కూడిన సహవాస అనుబంధాన్ని మనం కలిగి ఉండాలి. 2 ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20-21 వచనాల్లో ఇతని పనిలో నమ్మకత్వం కనపరిచాడు. రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. ఇతని బలం ఏంటి? నమ్మకత్వం. క్రైస్తువుల బలం ఏంటి? నమ్మకత్వం. నిజం చెప్పాలంటే మనల్ని నమ్మలేకపోతున్నారు జనాలు. ఎవరు నమ్మినా అసలు క్రైస్తవుడు నమ్మడానికి వీల్లేదురా, వాడు పెద్ద డేంజర్. నిజం. బయట వినబడుతున్న టాక్స్ ఇవేగా, మనలా బడాయిగా మనం చెప్తాం, అబ్బో మనం నమ్మకూడదండో అని. నేను అంటాను, నీకే సిగ్గు అనిపిస్తే, నేను కూడా దేవుని బిడ్డనే కదా, నేను కూడా బాప్తిజం తీసుకున్నాను కదా, మరి నా సంగతి ఏంటి అన్న స్పృహ మనకు వస్తే చాలా మటుకు సరి చేయబడతాం. పక్క వాళ్ళ తప్పులు ఎత్తిపడ్డమే నీకు దొరికిన వంకంటే నీ బతుకులో మార్పును చూడలేవు. సరే, అతను ప్రార్థనకి వెళ్ళేవాడు, నేను ప్రార్థనకి వెళ్ళే వ్యక్తిని, మరి నా పరిస్థితి ఏంటి అన్న మనసు నీకు కలిగితే చాలా మటుకు దిద్దుబాటు మనకు వస్తుంది, సవరణ మనకు వస్తుంది. ఈరోజు దేవుని పిల్లల్ని నమ్మలేకపోతున్నారు. ఎవరు నమ్మినా క్రైస్తవుడు నమ్మవద్దు అన్న నాడు నుంచి సమాజం బయటికి రావాలంటే మర్దుకైకి ఉన్న బలం ఏంటి తెలుసా? నమ్మకత్వం. బైబిల్ చెబుతుంది సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలా. ఎవరికి దీవెనలు? అక్కడ చెప్పండి మాట, నమ్మకస్తుడు.
నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. నేను మరలా చెబుతున్నా, సంగమా, దేవుని పిల్లలారా, ఒకడు మనం నమ్మి ఏదైనా అప్పగిస్తే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. నమ్మి నానబోతే పులిసి బూరులు కాకూడదు. నమ్మకత్వం చాలా అవసరం. నిజాయితీ అని సమాజం చెబుతుంది. నిజాయితీ, నీతి, నిజాయితీ, నీతి, ఇవి ఒక నమ్మకస్తుల్లో కనబడతాయి. ఈరోజు క్రైస్తవంలో కనబడిన ఒక అనుభవమైన నమ్మకత్వం. నమ్మలేకపోతున్నాం. ఎవరు నమ్మలేకపోతున్నాం సార్ అన్న మాట బయట ఎలా వినబడుతుందో క్రైస్తవ సమాజంలో కూడా ఇదే వినబడుతుంది. నమ్మకత్వం కోసం దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే బైబిల్లో ఒక టాపిక్ ఉందనా? కాదు. నాలో ఆ నమ్మకత్వం ఉందా? ఆ నమ్మకత్వం నేను కాపాడుకోగలుగుతున్నానా? ఒక యజమాని గారు పని చేస్తున్నాడు. నమ్మకత్వం, నమ్మకత్వం. ఒక జామ తోటలో ఒక కుటుంబం కాపలా కాస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సాగు తెలుతాడు. జాంకాయలు కోసేటప్పుడు కొన్ని మెల్లగా దాచిపెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. సైడ్ బిజినెస్. ఆల్రెడీ జీతాన్ని మాట్లాడుకున్నారు. అవసరాలు అక్కడున్న ఆ జామతోట యజమాని తీరుస్తాడు. అయినా కూడా కడుపాత్ర పనులు, దీన్నే కడుపు నొప్పి అంటారు. ఈ దరిద్రం పోవట్లే. అరే నమ్మాడు కదా. ఈ జామతోటలో పనిచేసే ఈ దేవుని పిల్లండి చాలా నమ్మకంగా అక్కడ ఉన్నారు. ఆ యజమాను కూడా ఇక పండగ వీళ్ళ మీద మనసు కలిగింది. వీళ్ళు చాలా బెటర్. అంత మునుపు వాళ్ళు చాలా దెబ్బేశారు. అలా కొన్ని సంవత్సరాలు చాలీ జీతమే, కానీ నమ్మకత్వాన్ని ఎక్కడ కూడా వాళ్ళు పాలు చేసుకోలేదు. ఒక సమయాన ఈ జామ తోట యజమాని వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇది కథ కాదు, జరిగిన సంఘటన. ఇది గుంటూరు జిల్లాలోనే ఓ మారుమూల ప్రాంతంలో జరిగిన ఒక చిన్న సంఘటన, యథార్థ సంఘటన. కట్టు కథ కాదు, కల్పిత ఆలోచన కాదు. ఈ రైతు వాళ్ళ పిల్లల కాడికి వెళ్ళిపోవాలి. అతనికి ఉన్నవన్నీ కూడా అమ్మేసుకుంటా అన్నీ సెట్ చేసుకుని వెళ్తున్నాడు. ఈ జామ తోటకు వచ్చేపాటికి అమ్మడానికి మనసు కలగలేదు. రే ఇన్ని సంవత్సరాలు నేను ఇచ్చిన ఇవ్వకపోయినా నాకాడ పడేట నమ్మకం ఉన్నారు ఇల్లు. సరే కృతజ్ఞతగా మనం ఏదైనా చేస్తే బాగుంటుందన్న మనసు దేవుడు ఆ యజమానికి కలిగించి 5 ఎకరాల ఆ జామ తోట వీళ్ళ పేట రాసి ఆ దస్తావేజులు చేతులు పెట్టిపోయాడు. గట్టిగా చప్పలు కొడితే బాగుంటుందేమో. నీకు అర్థమైందంటే దేవుడికి స్తోత్రం. ఏం చేసి ఉంటారు వీళ్ళు? సైడ్ బిజినెస్ చేశారా? పోటీ పడ్డారా? దొంగ దెబ్బ తీసారా? నమ్మకత్వం ఈరోజు మనుషుల్లో కరువు అవుతుంది. ఇది క్రైస్తవ్యంలో కూడా కరువు అవుతుంది. ఇది అసలు మొర్దుకాయ బలమేడు సార్. అసలు ఏంటి? అసలు చెరపట్టబడిన యూదుడు, బానిస, కొట్టినా చంపినా అసలు మాట్లాడడానికి అవకాశం లేదు. మరి తన బలం ఏంటి? నమ్మకత్వం. నమ్మకస్తుడుగా ఆ దేశంలో తన ద్వారపాలకుడు అండి. మీరు ఎస్తేరు గ్రంథం చదవండి. ద్వారపాలు అంటే ఒక గుమాస్తా, ఒక సెక్యూరిటీ గార్డ్ సార్. అయితే ఒక 5,000 10,000 వస్తాయి. సరే అసలు అదన్న దొరికింది అని ఆ పనిలో అసలు వాడు మావోడు కాదు, మేము యూదులం, వాడు మామిని పత్రం చేసేది ఏంది, వాడికి దెబ్బ వేయాలి, ఇటువంటి దరిద్రపు ఆలోచనలు. నమ్మకత్వాన్ని కనపరిచాడు. మీరు ఎస్తేరు గ్రంథాన్ని చదవండి. చివరికి వచ్చేవాడికి ఆ అన్య దేశంలో ఒక ద్వారపాలకుడుగా ఉన్న మొర్దుకై ప్రధానమంత్రిగా మారాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటిది? నమ్మకత్వం. మనకి ఆశ బారెడు, ఆలోచనలు బోలెడు. మైండ్ తక్కువ మంది అంటాం వీళ్ళని. ఆశ బారెడు, ఆలోచనలు బోలెడు. బొచ్చుకేసి తిరిగేస్తుంటారు వీళ్ళు.
నేను అంటాను, నమ్మకత్వం ఒక చిన్న లక్షణం నమ్మకత్వాన్ని కనపరిస్తే దేవుడు యోగ్యుడిగా మార్చేస్తాడు. నేను భీమార్లో సేవ చేసే దినాల్లో ఒక సహోదరుడు ఉన్నాడు, దగాని మోజేస్ అని. ఇతను ఒక చిన్న విషయం చెప్పాడు నాకు. ఇతను అంటే చదువు లేదు, అన్యుల ఇళ్లలోకి వెళ్ళి పని చేస్తేనే గడవని పరిస్థితులు ఆ రోజుల్లో. చిన్న పిల్లోడు, వాళ్ళు ఏ ఇంట్లో అయితే పని చేస్తారో ఆ ఇంట్లో వాళ్ళు ఒక రోజున తిరుపతి టూర్ వేసారు, ఒక 6 రోజుల దాకా రారు. ఈ పిల్లోని పిలిచి, అరే అబ్బాయి, రోజు వచ్చి కొంచెం తలుపులు తీసి ఊడ్చి జాగ్రత్త చేసి వెళ్ళరు అబ్బాయి అని చెప్పి అప్పగించారు. మొత్తం సర్దుకొని వీడికి తాళాలు ఇచ్చి రోజు వచ్చి పొద్దున సాయంత్రం కాస్త తలుపులు తీసి ఊడ్చి వెళ్ళరా అబ్బాయి అని. సరే సార్ అని చెప్పి తాళాలు తీసుకున్నాడు. పిల్లోడు కదా, మంచం కాడ ఒక 20 రూపాయలు, కుర్చీ కాడ ఒక 10 రూపాయలు, అక్కడ ఒక 100 రూపాయలు అటు పెట్టారు. చూసాడు అతను. 6 రోజుల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి గమనించింది ఏదంటే, వాళ్ళు ఎక్కడైతే 10 రూపాయలు పెట్టారో, 20 రూపాయలు పెట్టారో, 100 రూపాయలు పెట్టారో అక్కడే ఉన్నాయి. ఈ అబ్బాయిని పిలిచారు, మోజే ఏందిరా ఓడమన్నాగా ఈ వారం అంతా వచ్చానయ్యా. మరేంది ఆ మంచం మీద 20 రూపాయలు ఉన్నాయి, ఆడ 10 రూపాయలు ఉన్నాయి, అక్కడ 100 రూపాయలు తీయలేదేందని. అయ్యి నాకేం పని సార్, నాకు అవసరం లేదు అన్నాడు. కానీ ఆశ్చర్యం, ఇతని నమ్మకత్వాన్ని గమనించిన ఆ ఇంటి తాలూకా మనుషులు, వాళ్ళకి రొయ్యల చెరువులు ఉన్నాయి. ఇతను నమ్మకత్వం బట్టి అతన్ని పోగొట్టుకోకుండా వాళ్ళ సందుల్లోనే అతన్ని జాగ్రత్తగా నడిపించుకుంటా వాళ్ళకున్న చేపల చెరువులు ఇతని చేతికి అప్పగించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏం చేసి ఉంటాడు ఇతను? తెలివితేటలు చూపించాడా? తడాక చూపించాడా? నమ్మకత్వం. మనిషి లోపిస్తుంది ఇదే సార్. అమ్మా ఇదే. భర్త నిన్ను నమ్మాడు, నమ్మకస్తురాలు ఉన్నావా? భార్య నిన్ను నమ్మింది, నమ్మకస్తుడుగా ఉన్నావా? తల్లిదండ్రులు నిన్ను నమ్మారు, నమ్మకం ఉన్నావా? చీటింగ్లు, చాటింగ్లు, డేటింగ్లు, వెయిటింగ్లు, రేటింగ్లు నీకు అవసరమా నీ బతుక్కి? అంటే నమ్మకత్వాన్ని పాడు చేసుకుంటున్నావుగా. పిల్లలేమో తల్లిదండ్రులకి నమ్మకస్తులు కాలేకపోతున్నారు. భార్య భర్త కాడ, భర్త భార్య కాడ, మనుషులు సమాజంలో చట్టాల ముందు, చుట్టాల ముందు నమ్మకత్వాన్ని పాడు చేసుకుంటున్నారు. అంటే మనిషికున్న విలువను చేతుల దిగజార్చుకున్నాడు మనిషి. కానీ దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? నమ్మకస్తులుగా మనం ఉండాలి. ఆమేన్. ఒక వ్యక్తి మందిరానికి వస్తా, దేవుని వాక్యం అంటా, దేవుని అసలు ఎదుగుతూ ఉంటే ఆ మనిషికి అర్థం అవ్వాలి, నేను నా భర్త కాడ నమ్మకస్తురాలుగా ఉండాలి, నా భార్య కాడ నేను నమ్మకస్తుడుగా ఉండాలి. నేను ఒక యజమాని కాడ పనికి వెళ్తున్నాను. మోటా కడతారు కదా, మోటా మేస్తులు అంటే మీరు మంచోళ్ళే, కొంతమంది ఉంటారు కదా, మిరపకాయలు కోతలకు పోయారు అనుకో, ఇక ఈ గిన్నెలు ఖాళీగా ఉంటాయి కదా, తినతారు మధ్యాహ్నం, మెల్లకి వాడిని నొక్కుతారు. క్యారేజ్ అనమాట, ఓవర్లోడ్స్. ఇక కొంతమందికి డౌట్ వస్తుంది, మావాడు మామూలు మధురు కాదు అని. వాళ్ళకంటే మహాముదులు మనం ఏడ పెడతాం. చూడు క్యారేజ్ పెట్టామా, నువ్వు ఓడి పడతావు. ఇక్కడ నెక్కరసు, ఏంటి నెక్కరసు, మరేంది? నేను అంటాను, దేవుడు చూస్తున్నాడుగా. పోతిఫర్ భార్య వచ్చి యోసేపును బలవంతం చేస్తుంటే యోసేపుకి చాలా విషయాలు చెప్పింది. అసలు ఎవరు తెలియదు, జోసెఫ్ నా భర్త లేడు, డబ్బు సంచి తీసుకొని వ్యాపారంకి వెళ్ళిపోయాడు, 4 రోజుల తర్వాత తిరిగి రాడు, అసలు ఏం తెలియదు, నేను నీతో సరదాగా ఉండాలనుకున్నాను, నువ్వేమి అసలు ఫీల్ అవ్వద్దు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయి, నీకు ఏది కావాలితే చెప్తాను, అంత కావాలితే మన ఇద్దరం ప్లాన్ గీసి మా వాడిని లేపేద్దాం. ఎవడో వాడు కట్టుకున్నాడిని వేసేద్దాం, ఆ ప్లేస్ నీకు ఇచ్చేస్తా. మా ఆయన పనిచేసే ఆఫీసులో అక్కడ ఉన్న ఓనర్స్ నాకు తెలుసు, వాళ్ళని ఎట్టా మాయ చేస్తా, నేను చేస్తా, కమాన్ లెట్స్ బి ఎంజాయ్డ్ అని ఏమన్నాడు ఆయన? అసలు దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను అన్నాడు. అంటే యోసేపులో ఏముంది? నమ్మకత్వం.
నమ్మకత్వం కనపరిచాడు. పోతీఫర్ భార్య అతని మీద నేరం మోపింది, సిగ్గు తీసింది, అవమానపరిచింది, గేలి చేసింది. పొరపాటు ఆమె దగ్గర కూడా తెలివిగా అధికారం బట్టి ఒక ఉన్నత అధికారి భార్య కనుక తెలివిగా మసిపూసి మారేడుకాయ చేసి ఆ పిల్లోడి మీద నేరం మోపేసింది. అందరం అనుకున్నాం యోసేపు చాలా మంచోడు అనుకున్నాం. అసలు తల ఎత్తి తల తీస్తే మళ్ళీ తల ఎత్తాడు, చాలా మంచి పిల్లోడు అనుకున్నాం. అబ్బో చాలా డేంజరే అని లోకులు కాకులై కూసిన అదే ప్లేసులో ఉండి, ప్రభా నేను నమ్మకంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, నాలో పొరపాటు లేదు. సరే మా పోతీఫర్ గారికి తెలియదు అనుకో, నీకు తెలియదు దేవుడా? ఎవరికి? ఆ పోతీఫర్ గారికి తెలియదు, నీకు తెలియదు దేవుడా? నేను ఎంత యథార్థంగా ఉన్నాను, ఎంత నీతిగా ఉన్నాను, ఎంత కండిషన్లో ఉన్నాను, నాతో పాటు చాలామంది ఉన్నారు, వాళ్ళకి నేను ఎంత బెటరో. ఏం ప్రభా ఇది? నిందలని నాకేనా? వందలాలకి నిందలు నాక? ఇదే న్యాయం ప్రభా అని దేవుని మీద అలగలే. ఈ బతికాను చచ్చిపోతే బాగుంటుందని ఉరేసుకోవడానికి ఇష్టపడలే. 2 సంవత్సరాల జైల్లో మగ్గాడు. ఆశ్చర్యం తెలుసా? తన నమ్మకత్వాన్ని చూసిన దేవుడు ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా. శ్రమ తర్వాత సింహాసనం వెళ్ళిపోయాడు. There is a day to see the glorious. దేవుని మహిమను చూసే రోజు ఒకటి ఉంది. నమ్మకంగా మనం ఉంటే కలిగే ఆశీర్వాదాలు. అందుకని నమ్మకస్తునికి మెండైనా దెబ్బల దీవెల, దెబ్బలు తగిలిన పర్లే, దీవెన మన కొరకు ఎదురు చూస్తాయి. బైబిల్లో 66 పుస్తకాలు 5 సంగతులు కనబడ్డాయి నాకు నమ్మకత్వం కనపరిచే విషయాల్లో. నెంబర్ 1, దేవుని ఎదుటిని మనం నమ్మకస్తులు ఉండాలి. నెంబర్ 2, నీ రక్షణ కొరకు దేవుడు సేవకును వాడుకుంటాడు. దైవజనుడు ఎదురు నమ్మకస్తులు ఉండాలి. రక్షణ మన గాల్లో వదిలేలే. దేవుడు మనలో ఒక సహవాసంలోకి చేర్చాడు, ఒక తోటలో నాటాడు. పరిశుద్ధ అభిషేకాగ్ని అనే ఈ సహవాసం అనే ఈ తోటలో నాటాడు. మందిరంలో నమ్మకస్తులు ఉండాలి. అలా ప్రార్థనకి వెళ్ళి వచ్చేది సరిపోద్దా? ఆయన భుజంలపై ఏముంది? క్రిస్మస్ వస్తుంది కదా, యెషయా 9:6 ఏముంది? యాలి అనగా మనకు శిశు పుట్టాను, ఆయన భుజంలపై రాజ్యభారం ఉంది. నీకే భారం లేదు. నీకున్న భారం ఒకటి, 5,000 రూపాయలు చీర అట్ట కొనాలి. నీకున్న భారం ఒకటి, అరిసెలు ఉండాలా, గారెలు ఉండాలి, బూరెలు ఉండాలా. ఈ భారాలు ఎక్కువైపోయినాయి మనకి. బృహత్తరమైన బాధ్యత దేవుడిచ్చాడు. అంటే సంఘంలో జతపరిచిన ప్రతి విశ్వాసికి దైవజనుడితో కలిసి పనిచేసే బాధ్యత, ఆ వంతు ఎవడిచ్చాడు తెలుసా? ఒక సంస్థ కాదు, ఒక సహవాసం కాదు, ఒక కమిటీ కాదు, నిన్ను పిలిచిన దేవుడు. హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు అంటే సేవకునితో కలిసి ప్రయాసపడే బృహత్తరమైన బాధ్యత, ధర్మం, వంతు దేవుడు నీకు ఇచ్చాడు. పరిచర్లో నమ్మకస్తులు ఉండాలి. ఇప్పుడు మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇచ్చాడు. ప్రతి పైసా నమ్మకం ఖర్చు పెట్టాలి. నేను మరలా చెబుతున్నాను, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ కరువు కారణం నువ్వే, నీ కొరత కారణం నువ్వే, నీ అప్పు కారణం నువ్వే, నీ తొందరపాటు ఆలోచనలే, నిర్ణయాలే, నీ తీర్లే. దేవుడు నాకు ఇచ్చిన దానాన్ని కొరకు నేను లెక్క అప్పగించాలన్న స్పృహ, ఆ గ్రహింపు, ఆర్థికపరమైన నాలెడ్జ్, జ్ఞానం నీకు వస్తే నీకు వచ్చిన 1 రూపాయిని కూడా చాలా జ్ఞానంతో ఖర్చు పెడతావు. ఆమేన్. ఇంకో రూపాయి లేదన్న ఆలోచన ఉండదు. 1 రూపాయిని జాగ్రత్త ఖర్చు పెట్టి దేవుని స్తుతిస్తావు. మనకిచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు ఉండాలి. 4వ అనుభవాన్ని మనం చూస్తున్నాం, పరిచయలో నమ్మకస్తులని. ఒక భాగం చూసాం. కొంతమంది పరిచయం చేశారు, ఉన్నతమైన స్థితిలో నిలబడ్డారు. వాళ్ళ అపకమైన సేవకులు కనుక చేశారయ్యా అనొచ్చు. ఈ విశ్వాసులు అంటే పరిచర్య కోసం సంఘాలు ఉన్న నేను సేవకుడినండి. దాదాపు 20 సంవత్సరాల పైబడి దేవుని పనిలో ఉన్నాను. ఎందరినో చూస్తున్నాను, ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నాను. ఈ చిన్న జీవికి దేవుడు ఎన్నో అనుభవాలు ఇచ్చాడు. అంటే ఒక విశ్వాసి దేవుని పట్ల ఎట్లా మెదులాడుతాడో తెలుసు, పరిచయ పట్ల ఎటువంటి ఆలోచన కలిగి నడుస్తాడో తెలుసు. చాలామంది పరిచయ కొరకు ఎలా అనుకుంటారంటే, అది మాది కాదు, అది పాస్టర్ గారిది, మాకు సంబంధం లేదండి, అది పాస్టర్ గారిది అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతారు. కొంతమంది ఏమో అదేదో పోస్టులు లేక
అదేదో పెద్ద పెద్ద పోస్టులు లేక మిమ్మల్ని పిలుస్తారులే, మమ్మల్ని ఎందుకు పిలుస్తారు అబ్బా. మళ్ళీ ఈ వాయిస్ యాడ్ నుంచి వస్తుందో ఈ పాట మాను. తండ్రి ఇంట్లో పనిచేసే మనసు నీకుంటే ఎనీ టైం చక్కగా దేవుని వంతు నీకు కనబడుతూ ఉంటుంది. ఇటువంటి అల్ప జీవి ఆలోచన కలిగి బ్రతకదు. ఇది దేవుని పని, మహిమ కలిగిన పని. కొంతమంది అసలు మా పనులకి మాకు కుదరట్లేదు సార్, తన మునకలు అవుతున్నాం, మళ్ళీ మాకు రికార్డు చెబుతున్నాం, ఆదివారం రావడం రికార్డు, మళ్ళీ దేవుని పని చేయమని మేమేం చేసేది అని కొంతమంది అసలు మాకు కుదరదు అని. కొంతమంది ఏమో దేవుని పని అల్పంగా ఇస్తారు, చీప్గా ఇస్తారు. అదే లేకి పని లేక చాలా చీప్గా ఇస్తారు. నేను అంటాను, దేవుని సేవలో బాత్రూములు కడ్డంలో ఉన్న ఉన్నతమైన ఆశీర్వాదం ప్రసంగం చేసే సేవకుడు కూడా ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. స్టేజ్ ఏర్పాటు చేసి స్క్రీన్లు కట్టి ఒక ఉన్నతమైన స్థితిని ఏర్పాటు చేసి మైక్ చేతిలో పెట్టగానే చెలరేగిపోయి మాకు ఉండదు అంత ఆశీర్వాదం. ఈ మైక్ మా చేతికి రావడం ఒకడు రాత్రింబగా అక్కడ కష్టపడ్డాడు. స్టేజ్ మీదకి ఎక్కడానికి దీని కొరకు కొన్ని నెలలు కొన్ని వారాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. పబ్లిసిటీ కొరకు నిద్రలు కాసి స్నానాలు మాని సరైన తిండి మాని రేయింబగలు కష్టపడిన వాళ్ళు ఉంటారు. అంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు వాళ్ళకే దక్కుతాయి. బైబిల్ చెబుతుంది, దేవుడు నిన్ను గణపరచాలంటే నువ్వు తగ్గి దేవుని పనిలో ఉండాలి, మరుగై. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషులు కనబడే వాళ్ళ కంటే మనుషులు కనబడకుండా చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి కలిగే ఆశీర్వాదాలు గొప్పవి. చాలామంది చులకనగా ఇస్తారు. కొంతమంది పరిచయం చేసే వాళ్ళని చెడగొట్టే దుర్బుద్ధి, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు చేయనివారు. ఈ దరిద్రగొట్టి స్వభావాలన్నీ కూడా ప్రార్థనకి రాని వారిలో లేవు, ప్రార్థనకు వచ్చేవారిలోనే తగలడుతున్నాయి. అందుకనే లేవి గోత్రాన్ని గురించిన ప్రస్తావన ఇర్మియా పుస్తకం 33:22 మనం చూసాం కదా. ఏంటి జరుగుద్ది? నేను అంటాను, దేవుని పనిలో మనం పాలు పొందడం కూడా ఒక సంపాదనే. నువ్వు ఒక పొలంలోకి వెళ్ళి పని చేస్తే సాయంత్రం 500 ఇస్తాను ఆలోచనతో వెళ్తావు. నీకు డబ్బులు అవసరం కనుక అదేదో షార్ట్ కట్లో సంపాదించకుండా కష్టపడి సంపాదించావు. నేను అంటాను, అలా ఎలాగైతే ఎలా సంపాదించావో ఈ పరిచర్య చేయడం కూడా ఒక సంపాదనగా, ఒక వంతుగా, ఒక బాధ్యతగా నువ్వు ఎరిగి పని చేస్తే, నేను అంటాను, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా ఎన్ని ఆలోచనలు వస్తున్నా నువ్వు కట్టబడి దేవుని పనులు నిలబడ్డం వల్ల నేను అంటాను, నువ్వు కష్టపడిన సంపాదన నీ వరకే ఉండొచ్చు, నీ పిల్లగాడి వరకే ఉండొచ్చు, లేక నీ తరంలో ఉండొచ్చు. కానీ దేవుని పనులు మనం కనబడ్డం వల్ల తరతరాలు దీవెన కనబడుద్ది. కొట్టుగట్టిగా హల్లెలూయా. కనుక పరిచర్య గొప్పది. లేవి గోత్రం గురించి చాలా వివరాలు మీకు ఇచ్చాను. తండ్రి అయిన యాకోబు అంటాడు, శపితమైన జాతి అంటాడు. వీళ్ళ సంఘంలో ఎవరు చేరొద్దు అంటాడు. కానీ దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్న లేవి గోత్రాన్ని బట్టి మోసే పాస్టర్ గారు అంటారు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తుని కలదు అని. దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుని చిత్తం తెలియాలంటే మన మనోనేత్రం వెలిగించబడాలి. రోమా 12:2 ప్రకారం, యెషయా 6:1 ప్రకారం మనం చూస్తే, రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన ప్రభుని నేను కనులారా చూచాను. అక్కడ స్పష్టంగా రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం. అసలు ఎవరి రాజు, ఎవరి ఉజ్జియా? దినవృత్తాంతాలు పుస్తకం 26:16 అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని ఉంది. అంటే గర్వం నీ బాహ్య నేత్రాలు కాదు, మనోనేత్రాలు గుడ్డితనం కలిగిస్తుంది. కళ్ళు నెత్తికెక్కినాయి రైలుకే. ఎవరికి? కళ్ళు నెత్తికెక్కిని అంటే గర్వం, లెక్కలేనితనం. కళ్ళు నెత్తికెక్కిన తరం ఒకటి కలదని బైబిల్లో ఉంది. సామెతలు 30వ అధ్యాయంలో
నెత్తికెక్కిన కళ్ళు నెత్తికెక్కిన తరం. అవును, ఆ తరంలోని మనం మన కళ్ళు నెత్తికెక్కకూడదు. మన తల ఎత్తువాడు ఆయనే, మన అతిశయం మన సంతోషం ఆయనే ఉండాలి. దేని బట్టి గర్వించినా ఉపయోగం లేదు. నువ్వు గర్వించావా అది నీకు ఉండదు, దాన్ని పోగొట్టుకుంటావు. కనుక దేవుని బట్టి గర్వించావా మనకున్నవన్నీ కూడా అలాగే ఉంటాయి. మనం దేవుని చేత ఆశీర్వదించబడిన జాతిగా జనంగా ఉంటాం. గర్వం చాలా ప్రమాదమైంది. మోయాబులు గర్వించి నష్టం తెచ్చుకున్నారు, అధోపాతం తొక్కబడ్డారు. నిర్గమ 18:11 ఐగుప్తీయుల గర్వం, వాళ్ళ దేశాన్ని బట్టి గర్వించారు వాళ్ళు. హెబ్రీ 11:26 అల్పకాల పాప అవమానం ఉంది. ఐగుప్తులు ఏముంది? అవమానం, పోగొట్టజాలని రోగాలు. అంటే పాపంలో పొరులాడే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే అవమానానికి అప్పగించబడతారు, పోగొట్టజాలని రోగాలు. ఈరోజు రకరకాల రోగాలు వస్తున్నాయి. వైద్య శాస్త్రంగా అంతు చిక్కని రోగాలు ఉన్నాయి. ఇప్పటికీ రోగిగా అల్లాడి సత్తుంటివి. ఆరోగ్యం లేదు, సరిగ్గా నిద్ర పట్టదు, సరిగ్గా తిన్నదరగదు, దరిద్ర కొట్టి రోగాలన్నీ మనకే ఉన్నాయి. ట్యాబ్లెట్లు వేసిన పని చేయదు, లేనిపోని ఇబ్బందులు. అబ్బో అసలు చెప్పేది కాదు. అసలు రోగాల కారణం ఏంటి? నీ పాపమా? ఒప్పుకో. సాతాను వల్ల కలిగిందా? ఇలా ప్రార్థన కోటలకు వస్తావు కదా, దైవజనులు ప్రార్థన చేస్తారు కదా, నువ్వు ప్రార్థిస్తావు కదా, అద్భుతం జరుగుద్ది. ఆమేన్. ఒకవేళ నీ శరీరం బలహీనమైందా, ఆరోగ్యాన్ని కాపాడుకో. తినే ఆహార విషయాల్లో జాగ్రత్త. ఎందుకంటే మన తినే తిండి మంచిది కాదు, అంత పొల్యూట్ అయిపోయింది. ప్లాస్టిక్ రైస్ వచ్చేస్తుంది, ప్లాస్టిక్ కూరగాయలు వచ్చేస్తున్నాయి. కనుక తినే ఆహారం కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది. కనుక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మెరుగు, ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకు ఆరోగ్యం అయ్యా? ఉంటే ఉంటాం, పోతే పోయి చేసేదేముంది? తినకాడ తింటాం, ఉన్న కాడ కొంటాం, చేసేదేముందంటే 80 సంవత్సరాల దేవుడు ఇస్తే 50 సంవత్సరాలు లేచిపోయి మనకు ఉపయోగం ఉంది? 30 సంవత్సరాలు వేస్ట్ కదా. అది నేను చెప్పేది. ఎందుకయ్యా అంటే ఈ దేహం దేవుని ఆలయం. ఎవరి ఆలయం? దేవుని ఆలయం. 4వ కారణం చెప్పాను, ఆయన మహిమ కొరకు మనకు వ్యాధులు సమస్యలు వస్తాయని. దేవుని మహిమ కొరక భరించు, సహించు, నిలిచి దేవుని వైపు తేరు చూడు. యోబును వెలిగించిన దేవుడు, యోబుని గణపరిచిన దేవుడు నిన్ను కూడా గణపరచగలడు. ఆమేన్. ఏదేమైనప్పటికీ మనం దేవుని మహిమ కొరకు చేయబడిన పాత్రలం. దేవుడు మన ద్వారా గణపరచబడాలి, ఆయన మహిమ మన ద్వారా ప్రత్యక్షం అవ్వాలి. అంతే దేవుని చిత్తం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచ్చిన చదువుతారుగా. కొన్ని విషయాలు చూద్దాం, త్వరగా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచ్చిన. మేము మా కోసం ప్రకటన చేయట్లేదు కానీ ప్రభువాని జాగ్రత్త పిల్లరా. మహిమను గురించిన జ్ఞానం ఉండాలి, అలాగే మహిమను గురించిన నిరీక్షణ ఉండాలి. మహిమను గురించిన మహిమ ప్రత్యక్షత కొరకైన ఆశ, ఎదురు చూపు ఉండాలి. ఈ 3 ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. మహిమను గురించిన జ్ఞానం నీకుంటే దేవుణ్ణి మహిమపరుస్తావు. మహిమను గురించిన నిరీక్షణ ఉంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మహిమ కొరకే అని నిలిచి ఫలిస్తావు. మహిమల కోసం ఎదురు చూపుంటే ఏందో దేవుని నమ్ముకున్న ఈ బాధలు ఏంటో, ఈ కష్టాలు ఏందో, ఈ తిప్పలేందో, ఈ నొప్పులేందో, ఈ అప్పులేందో, అబ్బో తలకి పొట్టు అయిపోతాం. ప్రార్థనకి వెళ్తే కష్టాలు ఎక్కువైపోతున్నాయి. చక్రం గిర్రా స్పీడ్ తిరిగేస్తాం. అసలు బాబు మామూలు లేదు, తలపోటు వచ్చేస్తుంది, తల పగిలిపోతుంది. అసలు ప్రార్థన తర్వాత సంగతి, అసలు ఈ బాధలు ఏందో, ఈ కష్టం ఏందో తీర్చాలని చెప్పేసి నా తిప్పలు పడుతున్నాం. అంటే ఇక భక్తిని పాడు చేసుకుంటున్నాం, వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటున్నాం, లోక సంబంధాలుగా పూర్తిగా కలగలుపులోకి వచ్చేస్తున్నాం. కారణం ఏంటంటే మహిమ ప్రత్యక్షతను గురించిన ఆశ, ఆ ఆలోచన నీకు లేదు. విశ్వాసులుగా మహిమను గురించిన జ్ఞానం, నిరీక్షణ, ఎదురు చూపు మనకు ఉండాలి. ఉన్నప్పుడు మనం వెలిగించబడతాం, దీవెనకరంగా ఉంటాం. కానీ సాతాను ఏం చేస్తున్నాడు? కొరింథీ 2వ పత్రిక 4:4 చదవాలి. కొరింథీ 2వ పత్రిక 4:4
మనోనేత్రాలకి గుడ్డితనం. ఎంతగా దేవుని వాక్యం ద్వారా నొక్కి ఒక్క నుంచి తేరి మాట్లాడుతున్నప్పటికీ ఇంకా నీకు స్పృహ రావట్లే, గమనం రావట్లే, గ్రహింపు రావట్లేదంటే నీ మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగించాడు. నువ్వు గుడ్డిదానివే, గుడ్డోడివే. అరే బాబు, అది రైట్ కాదురా నాయన, ఆ దోవలు వెళ్ళకూడదురా బాబు, అది డేంజర్ రా బాబు, నీ రూట్ మార్చుకుంటే ఆ రూట్నే పోతున్నావంటే నీ కనులకు వెలుగు కలగలేదు, నీ కనులు మూయబడ్డాయి. కారణం ఏంటంటే యుగ సంబంధ దేవత మనోనేత్ర గుడ్డితనం కలిగించింది. ఈరోజు గుడ్డితనం కలిగించింది కనుకనే రకరకాల ఇబ్బందులు, రకరకాల విధానాలు సంఘాల్లోనికి వచ్చేసినాయి. ఒక మాట చెబుతాను నీకు అర్థం అవడానికి. ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదవండి ఒకసారి. ప్రకటన 19:1. జాగ్రత్త. ఎక్కడైనా పడుతుంది ఈ మాట, ఎక్కడైనా పడుతుంది? పరలోకంలో వినబడుతుంది. భూలోకంలోనా, అమెరికాలోనా, రష్యాలోనా, ఇంగ్లాండ్లోనా, ఆసియా ఖండంలోనేనా? ఎక్కడ చెప్పాలందరూ? ఎక్కడండి? గట్టిగా చెప్పండి, అందరూ మాట్లాడండి, గట్టిగా చెప్పండి. పరలోకంలో ఏమైనా పడుతుంది? దానికి అర్థం ఏంటంటే హల్లెలూయా. ఏం చెప్పండి? హల్లెలూయా. ఇదో పెద్ద వివాదం అయింది. ఒకడేమో హల్లెలూయా అనకూడదు అంటాడు, ఒకడేమో హల్లెలూయా అసలు మాట్లాడకూడదు, హల్లెలూయా అంటే అది సైతాను సంఘం, నరకానికి పోతామంటాడు. అసలు సంఘాల్లో రకరకాల బోధలు, రకరకాల పరిస్థితులు. అరే బాబు, భక్తే సరిగ్గా లేదురా నాయన, దేవుని సంతోషపెట్టే విధానమే లేదురా బాబు, ఓ పక్కన నెత్తి నోరు కొట్టుకొని సత్తుంటే ఈ కొంతమంది ఈ సిద్ధాంతవాదులు రకరకాల సిద్ధాంతాలతో సంఘాల్ని గలిబిలి చేసి పడేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకి అసలు నా తలపోటు. అతను అది అంటాడు, ఇతను ఇది అంటాడు, అసలు గమనం లేని పరిస్థితి. నేను అంటాను, హల్లెలూయా అన్న పదం భూ సంబంధమైనది అయితే సరే, వితండవాదం పెట్టుకొని తగలడు. కానీ ఇది ఎక్కడ పడుతుంది? పరలోకంలో పడుతుంది. పరలోక సంబంధమైన పదం అది. మనం ఏ సంబంధంలో? భూ సంబంధంలో, పరలోక సంబంధమా? పరలోక సంబంధంలో. పరలోకంలో వినబడుతున్న శబ్దం అది. పరలోకంలో వినబడిన శబ్దానికే ఇన్ని శబ్దాలు చేస్తున్నారు భూమి మీద. నేనంటాను, మనోనేత్రాలను గుడ్డితనం కలిగించడం ద్వారా రకరకాల సిద్ధాంతాలు, రకరకాల రాద్ధాంతాలు. ఒక ఆయన అంటాడు, ఇబ్బంది ఏం లేదు, మనం శరీరంలో ఉన్నాం, బలహీనలో, మనిషి అన్న తర్వాత ఏదో బలహీనత ఉంటుందిలే, మాత్రం ఉండకపోతే అట్టా ఏందమ్మా నువ్వే మాట్లాడతావు, మగోడు ఏదని చేస్తాడు, ఏదట ఎవరు ఏ మగోడు, ఏ ఊరికి మగోడు ఏదని చేస్తాడు? ఈ పిచ్చి మాటలే కదా, పిచ్చి ఆలోచనలే కదా. ఏదని చేసేది ఏంది నాకు అర్థం కాదు. స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే కుటుంబాలు పాడైపోతాయి, జీవితాలు పాడైపోతాయి, వ్యక్తిత్వం పాడైపోద్ది. స్వేచ్ఛ ఉంది కాదంటలే, కానీ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకూడదు. నీకున్న స్వేచ్ఛను నువ్వు కాపాడుకుంటే నువ్వు భద్రతలో ఉంటావు. స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే చేతులలో పాడు చేసుకుంటావు జీవితాన్ని. వ్యక్తిత్వం పోద్ది, విలువ పోద్ది. చాలా మంది రకరకాల పోకళ్ళు కొంతమందికి ఆ విధానాలు వస్తున్నాయి. సరిచేయబడాలి, దిద్దుకోవాలి, క్రమంలోకి రావాలి, మంచిగా ఉండాలి. ఈ ప్రసంగాలన్నా, ఈ వాక్యాలన్నా తలకే పోటండి. నువ్వు ఎలాగనేడు దేవుడు నిన్ను దీవెత్తాడు, నువ్వు ఎలాగనేడు దేవుడు నీకు మేలు చేస్తాడు, నువ్వు ఎలాగనేడు
నువ్వు ఏదని చేయి, దేవుడు నీతో ఉంటాడంటే హల్లెలూయా ఆమేన్, అది మాకు కావాలి. కాంట్రాక్టర్ మాట్లాడుతాను దేవుడితో. చాలా విచిత్రం అండి. యుగ సంబంధ దేవత మనోన్నత గుడ్డితనం కలిగించింది. అందుకని వివాదాలు, వ్యతిరేకమైన ఆలోచన, వ్యతిరేకమైన విధానాలు. నీ కనులు వెలిగించబడితే, నీ కనులు తెరబడితే, నీ కనులు తెరబడిన అనుభవంలో నువ్వు ఉంటే, నేను అంటాను దైవికమైన విషయాల్లో నువ్వు లోతుగా నాటబడతావు. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనులు తెరబడిన స్థితిలో ఉన్నారు కనుకనే ఎటువంటి పరిస్థితులు ఉన్న చూడండి. రోమా 1:21, రోమా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగారు కానీ దేవునిగా ఆయన మహిమపరచలేదు. అంటే ఇదొక వేళని వేరు గుంపు. దేవుడు ఎవరో తెలుసు, యేసుప్రభు ఎవరో తెలుసు, దైవిక విషయాలు ఏంటో తెలుసు, కానీ దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. ఈ జాడ్యం క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. దేవుడు ఎవరో తెలిసినప్పుడు దేవుణ్ణి దేవునిగా మహిమపరిచే స్థితి మనలోనికి రావాలి. ఆ గ్రహింపు నీకు రావాలి అంటే, ఆ గమనం నీకు రావాలంటే ఖచ్చితంగా నీ కనులు తెరబడాలి. నాకు సందర్భం గుర్తుకొస్తుంది బైబిల్లో. లోకాసువార్త 17వ అధ్యాయంలో అనుకుంటా 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. 11వ అధ్యాయం 17వ వచనం. లోకాసువార్త 11:17. ఎస్ లోకాసువార్త 17వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు కారా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి, ఒక అన్యుడికి దేవుని గొప్పతనం అర్థమవుతుంది. ఎవరెతను? అన్యుడు. 10 మందిలో దేవుని బిడ్డలు యూదులు ఉన్నారు. ఈ 10 మందిలో ఒక అన్యుడికి కూడా కుష్టి వచ్చింది. 10 మంది ఒక గుంపుగా ఉన్నారు. దేవునికి ఎదురయ్యారు, బాగయ్యారు. వెళ్ళి మీ యాజకుడు కనపరుచుకుంటారా బాబు అని వాళ్ళ మార్గం మధ్యలోనే బాగయ్యారు, స్వస్థత కలిగింది. ఈ 9 ఒకడికేమో వాళ్ళ అమ్మలు గుర్తుకొచ్చారు, వాళ్ళ ఇంటికి పోయాడు. ఒకడికేమో వాళ్ళ ఆడవాళ్ళు గుర్తుకోవాలి, ఆ ఆడవాళ్ళు ఎత్తుకొని పోయాడు. తనకో దారిపోయారు 9 దిక్కులకి. 10వ వాడే అది గుర్తించి యాజకుడిని కలిసి తను తాను శుద్ధీకరించుకొని మరలా వెనక్కి తిరిగి వచ్చాడు. అంటే దేవుని దేవునిగా మహిమపరిచే దాఖలాలు దేవుని పిల్లల్లో కనుమరుగైపోతున్నాయి. నేను ఒక మాట అంటానండి, ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ఈ సంవత్సరం ఈ నెలలు మనం బ్రతికి బట్ట కట్టామని మనం తినే తిండి కాదు, మనం వేసుకునే ట్యాబ్లెట్టే కాదు, దాంట్లో సందేహమే లేదు. కేవలం దేవుని కృప మహాదైశ్వర్యం మనకు అనుగ్రహించబడుతుంది, బ్రతుకుతున్నాం. ఎంతమంది రాలిపోవట్లేదు సార్, చూస్తుండగానే అందరూ అనగోవిందపురంలోనే అన్యుల మధ్య ఎంతమంది లోకం నుండి చెల్లిపోతున్నారు. వాళ్ళకంటే మంచి వాళ్ళమా, వాళ్ళకంటే మేలైన వాళ్ళమా? కానీ ఎందుకు మనల్ని దేవుడు కాపాడుతున్నా? అసలు నిలువెల్ల రోగాలేగా, అరక్షణ ఊపిరి ఆడపోతే చచ్చిపోతాం. ఇంకంతే పాడికి ఎత్తేయడమే. మరి దేవుడు దయదలిచి బతికిస్తున్నాడుగా. అంటే దేవునిగా మహిమపరిచే వారిలో కృతజ్ఞత ఉంటుంది. ప్రభువా, ఈరోజు నేను లేచానంటే అది నువ్వు నాకు చూపిన దయ మాత్రమే. ఆ కృతజ్ఞత దేవునిగా మహిమపరిచే వాళ్ళు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా ఈ వారం అంతా నన్ను నా ఇంటిని కాపాడావు,
ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నా ఆస్తో లేక నా బలమో నా ధనమో నాకున్న జ్ఞానమో కాదు, అది నీ కృప. అది సరెండర్ అయ్యే మనసు నీలో ఉంది అంటే దేవుని మహిమపరుస్తున్నావు అని అర్థం. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వాయిదాలు వేస్తావు, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్దాం, లేకపోతే వచ్చి పై వారం వెళ్దాం. ఇట్లా వాయిదాలు వేయడానికి వాయిదాల భక్తి ఏంది? వాయించేస్తాడు దేవుడు, తన్ని తాలింపేస్తాడు, తేడా పడుద్ది, తొక్కిసలాటే, గందరగోళమే, ఉక్కిరి బిక్కిరే, అల్లకొల్లాలమే. నేను మాటలో వర్షం భాగవతం మాట్లాడతలే సుమా. కొంతమంది లైఫ్ స్టైల్ ఇదే, కొంతమంది జీవితంలో కలుగుతున్న ధోరణి ఇదే. కనెక్ట్ అయిపోతామని నేను మాట్లాడుతున్నాను. దేవునిగా మహింపరిచే ఆ స్థితి మనకు ఉండాలి. కొంతమంది ఎలా ఉన్నారంటే చూడండి, అపోస్తుల కార్యం 12:23, అపోస్తుల కార్య పుస్తకం. నాకైతే త్వరగా ముగించాలని ఆలోచన ఉంది. చాలా విషయాలు ఉన్నాయి, ఎన్నో సంగతులు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వినాలి, దిద్దుకోవాలి. అతడు దేవుని మహిమ పరచనందున ప్రభుదూత జాగ్రత్త నడుపులారా. ఆ దేశంలో ఒక చిన్న క్లాష్, అంటే జాతుల వారిలో లేక కాస్త దరిదాపులు ఉన్న ఆ పట్టణాల వారికి క్లాష్ జరుగుతున్నాయి. సరే, మా అవసరం నీకుంది, మీ అవసరం మాకుంది, రాకపోకలు ఉన్నాయి. మనం అంత అనుకులాడేది ఎందుకు? హేరోదు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి సెటిల్ చేసుకుంది మన సమస్య అనుకోండి, తలకే ఉన్నాడుగా, సరే మాట్లాడదాం అని వాళ్ళు నిర్ణయించుకొని ఆ హేరోదు గారి సభలోనికి ఎంటర్ అయ్యగానే ఆయనకి వీళ్ళేం చెప్పలేదు, ఎందుకు వచ్చారో చెప్పలే, దేనికో చెప్పలే. హేరోదు గారు ఏర్ లెవెల్ ప్రసంగం చేశాడండి. ఆయన మాటలకి వాళ్ళ అంతరంగాల్లో ఉన్న కాస్త కోస్త బాధలు, కోపాలు మొత్తం చల్లారే, కూలైపోయారు. ఇక వాళ్ళు అంటారు, ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరమే అని కేకలేశారు. ఎవరు నాయనా, ఏ రోజుకి మేమేం చెప్పలేదురా బాబు, అసలు ఆయన రావడమే మాట్లాడిన మాటలు అసలు మాకున్న ప్రాబ్లమ్స్ మొత్తం సెటిల్ అయిపోయినాయి. అసలు నో మోర్ అబ్జెక్షన్స్, నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అసలు నిజం దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలేస్తే అతగాడండి, ఎవడా నేనురా మాట్లాడింది, ఎవరా దేవుడు ఆయన అక్కడే సింహాసనం మీద విర్రవీగి మాట్లాడితే దేవుని దూత వచ్చి మొత్తగా పురుగులు పడి చచ్చేనా ఉంది. అంటే దేవుని మహిమ పరచకపోతే నష్టం వాటిల్లుద్ది అన్నది అర్థం అవ్వాలి, వ్యాధులు వస్తాయి అని అర్థం అవ్వాలి. ఒక్కోసారి కీడే కబలిస్తుంది. నిజమండి, కొంతమంది దేవుడు భలే తప్పిస్తాడు, భలే బతికిస్తూ ఉంటాడు, భలే జీవనాన్ని ఇస్తుంటే వాళ్ళు దేవుని గుర్తెలగరండి. నిజం కదా, అసలు ఏంది ఇది? ఒక పేషెంట్ నా కాడికి వచ్చాడు, నేను కొన్ని అంచెల్లో మాట్లాడా. అవు లెక్క ప్రకారం అయితే నీకున్న బలహీనతలు బట్టి అయితే నువ్వు హాస్పిటల్కి పోతే నీ బ్లడ్ చెక్ చేసి, నీ బీపీ, నీ షుగర్ లెవెల్ చెక్ చేసి డాక్టర్ చేసి స్టాంప్ ఏంటి తెలుసా, నువ్వు నెల క్రితమే చచ్చిపోవాల్సినోడివి. నీకున్న అప్పులు, నీకున్న ఒత్తిళ్ళు, నీకున్న టెన్షన్స్, ఇవన్నిటి వల్ల బ్లడ్ ప్రెషర్ హెవీ అయ్యి స్ట్రోకో లేకపోతే బ్రేక్ అవ్వాలి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి గడిచిన నెలల్లో 2-3 నెలల్లో జరిగిన రిపోర్ట్ నువ్వు లెక్కల్లో తీసుకొని వస్తే డాక్టర్ హవాక్ అవుతాడు. నేను జోక్ చేయట్లేదు సుమా, నా నోటికి వచ్చి నేను మాట్లాడతాను సుమా, నేను దేవుని మనిషిగా మాట్లాడుతున్నానమ్మా అంటే అవునయ్యా నిజమే. అసలు ఆ ఒత్తిళ్ళు నన్ను పొద్దున్నే లేపేది అప్పులోడు, నన్ను పనికెళ్ళమని తరిమేది అప్పులోడే. నా జీవితం మీద విరక్తి కలిగిన పరిస్థితులు కలిగేసరికి అన్నం తినక, నిద్రపోక, ఏం చేయాలో తిరిగి పిచ్చెక్కి దాదాపు 20 లక్షల దాకా అప్పు మిగిలిపోయింది. నేను అతని స్టోరీ ఒకటి రిమైండ్ చేశాను.
నువ్వు దేవునికి అనుకూలం ఉన్నంత వరకు నీ జీవితాన్ని ప్రశాంత దేవుడు నెట్టాడు. నీకు అప్పులు ఉన్నాయి, అప్పులు ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వచ్చావు. అయినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా మార్గాలు తెరిచి ఆ ఒత్తిడి నీ మీద పడకుండా బ్రతికిస్తా వచ్చాడు. ఎన్నోసార్లు ఇల్లు అమ్మాలనుకున్నావు, ఎన్నోసార్లు ఇది పలానా స్థలం అమ్మాలనుకున్నావు. కానీ ఆ స్థితి నీకు కలగకుండా దేవుడు నీ కృప చూపి నీ ఇంటిని నీకే అప్పగిస్తా, నీ అవసరాలు తీరుస్తా ఒక స్థితినిచ్చాడు నీకు. ఆ స్థితి వచ్చిన తర్వాత ఇతగాడు మెల్లగా సహవాసాలు పట్టి ట్రాక్టర్ కొన్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ వ్యవసాయం చేస్తున్నాడు. ఇక రాత్రులు దుమ్ముకి వెళ్తున్నాడు, దుమ్ము లేపుతున్నాడు. అట్టకి మా వాడు కూడా దమ్ము వేస్తున్నాడు. ఏమేస్తున్నాడు? దుమ్ముతో పాటు దమ్మేస్తున్నాడు. మధ్యలో వేస్తుండ రిలీఫ్. ఇతను అనుకున్నాడు అసలు నాకు బరిగొడ్లు ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు, అవన్నీ అమ్మిన అప్పులు తీరుతాయి అనుకున్నాడు. అన్ని అమ్మిన అప్పు ఒక్క రూపాయి తీరలే. నేను చెప్పాను, ఇకనైనా నీకు అర్థం అవ్వాలి, నీ జీవితంలోనే ఒక నీతిని దేవుడు దాచాడు. దేవునికి అప్పగించుకొని చిన్న చితక మళ్ళీ అలవాటు పడిన అవలక్షణాలు మాని దేవుని వైపు తేరి చూడు, నీ జీవితంలో నెమ్మదిని దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఆ వ్యక్తి కొద్ది రోజుల తర్వాత అన్నాడు, పాస్టర్ గారు మీరు చెప్పిన ఆ చిటకాలని ఆ కండిషన్స్ని నేను అవలంబించడం ప్రారంభించాను. మొన్నటిదాకా టెన్షన్, మొన్నటిదాకా ఒత్తిడి, మొన్నటిదాకా భయం, మొన్నటిదాకా కలవరం, ఊరు వదిలిపెట్టిపోతే ప్రశాంతంగా ఉంటుందేమని. కాదు కాదు కాదు. ఇప్పుడు ఒక ధైర్యం, దేవుడు ఉన్నాడు, దేవుడు కలగ చేసుకుంటే నా స్థితిని మార్చగలడు. ఆమేన్. 100 ఏనుగుల బలం నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు మార్గాలు తెరుస్తాడు. ఆ బలం నీకు ఎక్కడ రాదు. బ్రాందీ షాపులో బీర్లు రేపిన రాదు, కిల్లీలు సిమలాలు పట్ట కొట్టి వేసిన రాదు, జుట్టు పీక్కున్న రాదు, నిద్ర టాబ్లెట్లు వేసుకున్న రాదు. దేవుడు ఆయన ఇచ్చే బలం నిజం. నా జీవితం నేను అనిపించాను. అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటకు లోబడి నేను అప్పగించుకున్నప్పుడు 100 ఏనుగుల బలం. నేను ఎప్పటికీ మర్చిపోలేను అది. 100 ఏనుగుల బలం. భయం, కలవరం, ఒత్తిడి, నేను సేవ చేయలేను, ఇక నా వల్ల కాదనుకున్న సందర్భాలు, కానీ బలం, ధైర్యం, సాహసమైన ఆలోచన కారణం ఏంటంటే నా దేవుడు. అది నీకు దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒక ఆదివారం ఒక సహోదరు నాకు ఫోన్ చేశాడు, అన్న కొంచెం పరిస్థితులు బాగలేవు, నేను వేరే ఊరికి వెళ్ళి పని చూసుకోవాలని. ఆదివారం పూట దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, నువ్వు ఎట్టి వెళ్ళొద్దు, నువ్వు సెట్ అవ్వు, మరలా దేవునితో నీ సహవాసాన్ని, బంధాన్ని సరి చేసుకో, లోపాలని నువ్వు సరి చేసుకొని నిలబడు. నీవు గోవిందాపురం దాటవసరంలే, నీ ఉన్న స్థలంలోనే నిన్ను దేవుడు పోషించగలడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ప్రతి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దిక్కుమాలలోని, ఈ పనికి మాలలోని మరుగు చేసి నీతో మాట్లాడుతున్న దేవుడు. నీకు దేవుని వాక్యం అర్థమైతే నేను అంటాను, కరువు కాలంలో కూడా దేవుడు మనల్ని పోషించగలడు. దేర్ ఇస్ ఎ ప్రాసెస్. ఆదికాండం 26వ అధ్యాయంలో మీరు చూడండి, ఇస్సాకు అనే ఒక ఆయన, ప్రభా ఈ దేశంలో కరువు వెలతాండం చేస్తుంది, మా నాన్నగారి కాలంలో ఉన్న కరువు ఈ కాలంలో వచ్చినట్టుగా ఉంది, నేను వెళుతాను వేరే చోట కంటే. ప్రభు అంటాడు, ఐజాక్ స్టాండ్ ఇన్ దట్ ల్యాండ్, ఆ స్థలంలో నిలబడు, డోంట్ బీ అవే ఫ్రమ్ దట్ ఏరియా. ఆ స్థలాన్ని విడిచి వెళ్ళొద్దు, అక్కడి ప్రభా పశువులు అల్లాడిపోతున్నాయి, మేత లేదు, నీళ్ళు కూడా దొరకని పరిస్థితి, నేను పరదేశిని, ఇక్కడ స్థిర ఆస్తులు ఏమి లేవు, మొత్తం గొడారం కూడా పిక్కుని కోసం ఆడిపోతాను. లేదు యు బి దేర్. మీరు చూడండి,
ఆ దేశంలో విపరీతమైన కరువు ఉందట. ఇది కట్టు కథ కాసుమా, చందమామ కథ అయితే సరే, చందమామ కథ కదా, అద్భుత కాలం చరిత్ర. ఈ 6 నెలల్లో ఇస్సాకు అన్న ఒక అతను ఇజ్రాయెల్ దేశంలో దేవుని ప్రజగా బ్రతికిన అబ్రహాము కుమారుడు ఐజాక్, అతని జీవితంలో జరిగిన చరిత్ర బైబిల్లో ఉంది. అతడు విత్తనం వేయగా 100 అంతల ఫలం. ఆ దేశమందు క్రమక్రమముగా ఓవర్ నైట్లో వచ్చేసిన బ్లెస్సింగ్, రాత్రికి రాత్రి ఎక్కుబేడైపోయాడా? పిచ్చి ఆలోచన, తిక్కల ఆలోచన. ఒకవేళ రాత్రికి రాత్రి నువ్వు కుబేళ్ళు చేస్తే నువ్వు పెద్ద కుంభకోణం చేస్తావు, నువ్వు మామూలు కాదు. ₹1,00,000 స్పాట్లు వస్తే నిమిషాల్లో ఖర్చు పెట్టి అసలు ఏమీ లేదని చదువుతుంటావు. అంత డేంజర్ క్యాండిడేట్ నువ్వు. కానీ కష్టంలో వచ్చే ఆ అనుభవ జ్ఞానం అంటూ చూసారా, మనిషిని కట్టుద్ది. ఆమెన్. నిజమండి. సులువుగా వచ్చే మార్గాల్లో వచ్చే సంపాదన అవ్వచ్చు, విధానాలు అవ్వచ్చు, మన జీవితాల్లో నిలకడ కనబడదో, మనల్ని పాడు చేస్తాయి. కష్టంలో వచ్చే అనుభవ జ్ఞానం చూసారా, అది మన వ్యక్తిత్వాన్ని కట్టుద్ది. నమ్ముతారు ఈ మాట? నమ్మగలరు ఈ మాట? నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చాలామంది జీవితాలు చూసాను, నా జీవితంలో నేను లభిస్తాను. అనుభవపూర్వక వచ్చే ఆ విధానాలు మన అంతరంగాన్ని కడతాయి. పాఠాలు ఉంటాయి, గుణపాఠాలు ఉంటాయి. పాఠాలు పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటా, ఒరే అలా ఉంటే మనకు కూడా ప్రమాదం రా. గుణపాఠం, నీ గుణాన్ని సరి చేస్తాడు దేవుడు. నీకే ఆ సమస్య పెట్టి, నీకే ఆ ముళ్ళు పెట్టి, నీకే ఆ ఇబ్బంది పెట్టి నీ గుణాన్ని దేవుడు సరి చేస్తాడు. అది గుణపాఠం. మనిషి జీవితంలో పాఠాలు ఉండాలి, గుణపాఠాలు ఉండాలి. గుణపాఠం మన గుణాన్ని కట్టుద్ది, పాఠాలు మనకు కొన్ని విషయాలు నేర్పుతాయి. అది నా జీవితంలో నేను నేర్చుకున్న అనుభవం. పాఠాలు ఉండాలి, గుణపాఠాలు ఉండాలి. మన గుణం మంచిది కాదు, మన గుణాన్ని కట్టే గుణపాఠాలు మనకు అవసరం. దేవుడు అనుమతిస్తాడు. ఆశ్చర్యం అండి. ఆ దేశంలో అంత కరువు ఉంది, అంత ఇబ్బంది ఉంది. ఈ ఇస్సాకు పొలం దున్నుతుంటే నవ్వుతున్నారు. అరే అసలు మంచు పడతలేదు, వాన చొక్కలేదు, ఏమి అర్థం అనరు అయ్యా, పిచ్చేమని పట్టిందా, ఏం చేయాలో తెలియక కాలు చేతులు దొరదెత్తన్నాయా, ఏం తగులుకొని దున్నుతున్నవేంది పొలం, కొండ పొలాన్ని, ఏమి అర్థం అని. ఇక దున్నేడు ఉన్న అరాకొర విత్తనాలు తెచ్చి ఇత్తుతా ఉంటే మైండ్ పోయింది అనుకుంటారా ఈ పిల్లోడికి. అరే ఒరే రే రే, అసలు వాన లేక సంవత్సరాలు గడుతున్నాయి, అసలు ఏంది ఇది? ఇందుకు ఎవరు చెప్పాడా అక్కడ ఉండమని? అధికారి చెప్పాడా? లేక నీ తోటి స్నేహితుడు చెప్పాడా? మీ పక్కింటి వాళ్ళు చెప్పారా? ఎవరు చెప్పారు? ఇస్సాకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుని మాట నమ్మాడు. ఆశ్చర్యం అండి. వానలు లేవు. ఈ వ్యక్తి పొలంలో విత్తనాలు నాటాడు, అవి మొలకెత్తిరి. ఏందన్నా మొలకెత్తున్నాయి, ఇవి దుంపదేగా, ఓ అడుగు మడిగేమన్నా ఉండేవాళ్ళెవరా శమ్మ, ఆ శమ్మ తగిలి బతుకుతున్నాయిలే, 2 రోజులు పోతే ఎండిపోతాయ్యా రబా అని ఇంకొంచెం ఎదుగుని. ఒరే ఏందిరా బాబు, ఈ మొత్తానికి మ్యాజిక్ లేవని చేస్తున్నాడేమో అని. ఏమి లేవు, ఏమి లేవు. అసలు ఎట్టా, అసలు ఆ అధ్యాయాన్ని నేను పళ్ళు మార్లు తొంగి చదివా. అసలు ఏంది, వాట్ ఈస్ ద రీజన్? అసలు కరువు వచ్చిందని పంటలు లేవా, వ్యవసాయాలు లేవా, అసలు అవకాశమే లేదా? ఈ వ్యక్తి విత్తనం ఎత్తే పండడం ఏంటి, అవి 100 అంతలు రావడం ఏంటి? జాగ్రత్తనండి. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి క్రమంలో భూమి కింద భూగర్భ జలాల్ని, ఆకాశంలో జలాల్ని దేవుడే చెప్పండి దాచాడు. ఇప్పుడు ఈ భూగర్భ జలాల్ని దేవుడు ఆజ్ఞాపించగా రాత్రికి రాత్రే ఆ క్షణమే ఇస్సాకు ఏ పొలంలో అయితే పంట వేశాడో ఆ పొలాన్ని తడపడం ప్రారంభించింది. గట్టిగా చప్పలు కొడుతూ హల్లెలూయా. దేవుడు సెలవిస్తే చాలు. దేవుడు మాట్లాడా? నేనంటాను, దేవుడు ఎలా వాక్యం ద్వారా మాట్లాడుతాడు. నమ్ము. ఇది నా కొరకే, ఇది నా కొరకే దేవుడిచ్చిన ప్రవచనం.
ఇది నాదే నమ్మా. ప్రభా, నీ సేవకుడు వాక్యం చెబుతూ ఈ మాట పలికాడు, నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ దిస్ వర్డ్. ఇది నేను నమ్ముతున్నాను, ఇది నీ మాట, మా పాస్టర్ గారు కాదు, లేకపోతే నాది కాదు, నీ మాట, నీ మాట, నీ మాట. నమ్ముతున్నాను ప్రభా, నమ్ముతున్నాను ప్రభా, నమ్ముతున్నాను ప్రభు. దేవుని స్తుతించి ఆ మాటను పట్టుకొని ఏలాడు. నువ్వే సాక్షి చెబుతావు, నా జీవితాన్ని దేవుడు దీవెనకరంగా విత్తాడు, మలచాడని. దేవుని మాటని సింపుల్గా నేను అంటానండి. ఎవరైనా అధికారులు వచ్చి మీ అధికారులు వచ్చి ఎవరైనా అంటే అసలు ఏళ్ళతో చప్పట్లో మరి ఏందే మరి అదే ఇంటికి రాడు, ఆడే నాకి ఒక్కొక్కరు ఆడ తగలాడతాడు దరిద్రుడు. అది బతుకు. దేవుని వాక్యం చెప్తే పాటకు అటకే చెప్తాడులే, మరి ఆయన కూడా అటకే చెప్తాడు. మరి దీనికి ఎందుకు పిచ్చి పనులు కాకపోతే ఆ ఎర్రి నీలో సావాలి. ఈ ఎర్రలని చచ్చినాయి అనుకో, నీకు వచ్చే ఒకే ఆలని ఎర్రి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఎర్రలన్నీ ఉన్నాయనుకో రాదు, ఎడ చూస్తాం అని అడుగు చెప్తాడు, దొరుకుద్దా? సర్వాధికారి, సృష్టికర్త, నేను నమ్ముతున్నాను. ఈ గోవిందపురం ప్రయోజనం కొరకే దేవుడు నన్ను ఇక్కడ నిలబెడితే, అది వాస్తవమైతే దేవుడే కదులును గాక. కొట్టుగడిగా హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైతే లేదు. నేను నమ్ముతున్నాను, నమ్మికతో పలుకుతున్నాను. నువ్వు ఎలా పట్టుకుంటే ఈ మాటని ఎలా స్వీకరిస్తావు, ఎలా అంగీకరిస్తావు? దేవునికి అసాధ్యమైంది లేదండి. వాళ్ళు దేవుడే మాట్లాడేది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలేస్తే అతగాడంటాడు దేవుడు కాదు నేనే మాట్లాడానని. పురుగులు పడి చచ్చినని వాక్యం సెలవిస్తాం. దేవుని మహిమపరచడం మనకు అలవాటు అవ్వాలి. స్తుతిని స్థితిని మార్చేస్తుంది. ఆమేన్. స్తుతి యాగం చేయవాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. నడుచోవాలి. కరువైనా కటకమైనా ఉన్నదైనా లేనిదైనా దేవా నీకు స్తోత్రం అన్న మనసు నీకుంటే, ఆ అంతరంగంలో ఆలోచన నీకుంటే నేను అంటాను, నిన్ను దేవుడు పోషిస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు. పరిశ్రమలే తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెడతాడు. ఆమేన్. పరిశ్రమలే తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెడతాడు, తరుముకొని వస్తాడు. గోవిందపురమా, దేవుని అనుసంధానం చాలు. ఒక దైవజనుడిగా నేను నీకు పరిచయం చేస్తూ చెప్తున్న మాట ఒకటే, దేవుని అనుసంధానం. దాని ఫ్లేవర్ అట్లా ఉంటుంది, నువ్వు చూస్తావు. స్టోట్పురం దొంగల మూటను మార్చింది సార్ దేవుని మాట. స్టోట్పురం చరిత్ర మీకు తెలుసుగా. బాపట్ల జిల్లా, బాపట్ల ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న స్టోట్పురం అసలు ఆ పోలీస్ వ్యవస్థను గడగడగడలాడించారు, నిద్ర పట్టుకొని చేశారు. మనుషులు ఒక ఇంట్లో మాట్లాడుతుండగానే సౌండ్లను గోడ పగల కొడతాడంటాడు. అరే అది విచిత్రం. ఇట కూర్చొని వెనక్కి తిరగ నువ్వు మాట్లాడుతుంటే నువ్వు పట్టించుకోకపోతే గోడ పగల కొట్టి మీరు లోపలికి వచ్చేస్తాడు. అంత అసలు విచిత్రం. సౌండ్ లేకుండా వస్తాడు అసలు వీడు. మరి గోడ పగలవాడు అసలు వాడు టెక్నాలజీ ఏంటి, వాడు తెలివితేటలేదు. అసలు రాత్రులు అయితే ఆ ప్రాంతాలు దాటడానికి భయపడేవాళ్ళు. చివరికి బ్యాంక్ రోబరీస్గా మారారు. ట్రైన్లో దొంగతనాలు చేసేవాళ్ళు, వెళ్తున్న ట్రైన్లో దోచుకునే వాళ్ళు. ఖజానా మైండ్ పోయేది ఒక్కొక్కడికి. వాళ్ళలో ఎవరన్నా బడికి వెళ్తూ రే స్టోట్పురమా, రే నీకు దండం పెడతారా, ఒరే బల్లా ఉంటుందరా సాయంత్రానికి, పంతులు ఎటకారం, ఒరే కుర్చీ ఉంచుతారా సాయంత్రం లేని, ఒరే దండం పెడతారా, ఈ బోటు పోతుంది నేను ఆడేడ్చిందిరా, ఒరే స్టోట్పురం వాళ్ళు రానివ్వకుండా బడిలోకి, వాళ్ళు బడి అని వస్తారా చూస్తారా, రేపటికి అయ్యి ఉండవరా నాయన అని స్కూల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదంట. ఏదన్నా సరే వాళ్ళ మనసు మార్చుకొని ఇళ్లలో పనికి వెళ్తే మీరా వామ్మా అసలు రాత్రి మొత్తం ఎత్తి పడేస్తే మా అమ్మ అయ్యో వద్దయ్యా. అసలు చదువుకుని ఓల్చుకోలేదు వాళ్ళు. సరే ఈ దొంగతనాలు చేసి ఆ పోలీస్ కేసులు ఏంది, ఆ గందరగోళాలు ఏంది అని కొంతమంది భయపడి వాళ్ళ ఆలోచన మార్చుకొని పనులకి వెళ్తే ఎవరు పనికి రానిచ్చేవాళ్ళు కాదు.
దొంగతనాలు చేస్తారేమో. ఆశ్చర్యం చెప్పమంటారా? అటువంటి ప్రాంతానికి సువార్త వెళ్ళింది. చెన్నైలో ఒక సేవకుడిని దేవుడు ప్రేరేపించాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ఎండవరే అని ప్రార్థన చేస్తున్నాడు. తెలుగుడు కాదు, తమిళం. నువ్వు ట్రైన్ ఎక్కి మర్యాద పోయి చీరాల్లో దిగి ఏదో ఒకటి బస్సు పట్టుకొని స్టోట్పురం పో. స్టోట్పురం ప్రభా బోర్డుతో సహా చూపిస్తున్నాడు దేవుడు. బయలుదేరాడు, పోయాడు. ఆడపోతే గజ దొంగలు. ఎవరు? గజ దొంగలు. అసలు మరీ దారుణం సార్. కొంతమంది పోలీసులు తాకిడి భయపడి ఓరు నాయనో చర్చిలకి వెళ్ళినా కూడా ఒక అట్టకని పోతాను చర్చిలకు వచ్చేవాళ్ళు. కొంతమంది చర్చిలకు వస్తా కూడా దొంగతనం మానేవాళ్ళు కాదు. మళ్ళీ దొంగతనం చేసిన దాంట్లో కూడా దశం బాగా. అసలు ఆ చర్చి కలకల్లాడిపోతుంది. అయ్యగారు రాత్రి తెచ్చా సోఫా ఏడదరా, ఏడదేంటి అయ్యగారు? రాత్రి మనసులో అనుకున్న దేవుడా దొరకకుండా చేస్తే నీకు మంచిది చర్చికి వెళ్తాను. రాత్రి వెళ్ళాను సార్, సక్సెస్ సార్, సోఫా పెట్టుకో. అరే అట్ట ఇవ్వకూడదురా దేవుడికి, అది న్యాయంగా. ఊరకండి అయ్యగారు, తెత్తి శుభ్రం చేసుకుని వాడుకోక మళ్ళీ ఈ డైలాగులు చెప్తుండే ఎత్తాడా మరి సానుభూతి మాటలు. మరి నీ దండం పెడతారా? నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయిన పర్లేదు, అట్ట మాత్రం ఇవ్వకరా, నీకు వందనాలు. నీకు లాసే నాకు లాసేరు అబ్బాయి. అటువంటి వాళ్ళు కూడా పరివర్తన చెంది దొంగల మోటాలోనే పేరుగాంచిన స్టోట్పురం సుధాకర్ గారు మార్చబడి సాక్షిగా నిలిచి దేవుని సేవలో కొనసాగించబడ్డాడు. ఆశ్చర్యం అండి. ఈరోజు స్టోట్పురంలోకి వెళ్ళి తొంగి చూడండి. స్టోట్పురం మన పక్కేరియే. వెళ్ళి తొంగి చూడండి, ప్రతి ఎంట సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఉన్నాడు. హల్లెలూయా! ఆశ్చర్యం. బెంగళూరులో శాస్త్రవేత్తల పరిశోధనలో ఒక పరికరాన్ని తీర్చిదిద్దితే ఆ శాస్త్రవేత్తల్లో ఒకడు పరిణాగించబడ్డాడు. ఎవడు రబ్బాయి నువ్వు అంటే ఆంధ్ర అన్నాడు. ఏ ఊరు అంటే స్టోట్పురం అన్నాడు. దొంగలు కారా, దేవుడు దొరలుగా మార్చేశాడు. దేవుని మహిమ అద్భుతం. దేవుని మహిమపరచడం మన జీవితాల్లో కనబడితేనండి మన కుటుంబాల చరిత్రలు మారిపోతాయి. ఆశీర్వాదకరంగా మార్చేస్తాడండి. ఇతను మహిమపరచలేదు, శాపం తెచ్చుకున్నాడు. అంటే దేవుని మహిమపరచకపోతే నష్టపోయేది మనమే. ఇంతటితో క్లియర్. ఇంక లోతుల్లో వెళ్ళడానికి ఆలోచించట్లేదు. దేవుని మహిమపరచడంలో ఉన్న సామర్థ్యం ఏంటో చూడండి. రోమపత్రిక 4:21. రోమపత్రిక 4:21 త్వరగా. అబ్రహాము గారి జీవితంలో దాదాపు 75 సంవత్సరాల వరకు పెళ్ళైన పిల్లలు లేరు. దేవుడు నిరాశలో ఉన్న ఆదికాండం 15వ అధ్యాయంలో నిరాశలో ఉన్న అబ్రహాం గారి దగ్గరికి వచ్చి, నీ గర్భవాసన వచ్చేవాడే నీ ఆస్తిక వారసుడు అని దేవుడు చెప్పాడు. నమ్మాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి. 90 సంవత్సరాలు పైబడింది. శారా మాట విని తొందరపడి తోలనాడాడు, నష్టం తెచ్చుకున్నాడు. మరలా దేవుడు దిద్దాడు. అబ్రహాం, నా సన్నిధిలో నిందారహితుడు ఉండయ్యా, దండం పెడతారా నాయన? ఎందుకు చెప్పు, ఎవరు చెప్తే వాళ్ళు అటు పోతావు? నా సన్నిధిలో నిందారహితుడు నడుచుకో అని చెప్పి ఇక మీద నువ్వు అబ్రహాం కాదు అబ్రహాం అన్నాడు. విశ్వాసులకు తండ్రిగా పిలబడతావు, కంగారు పడక. దేవుడు వాగ్దానం చెబితే వాగ్దానం చేసి మాట్లాడుతుంటే నవ్వుతాడు, సాగిలపడి డైరెక్ట్ నిలబడి నవ్వితే మళ్ళీ దేవుడు అడుగుతాడని చావు తెలివితేటలు. సాగిలపడి ఎందుకు ప్రభు మా అయ్యేస్తానన్నా, సాగిలపడి శారా గంట ముందర నవ్వాడు మా తాత. దేవుడు ఏం ఫీల్ కాలే, సరే బాబు ఇక అంత నవ్వుగా ఉందేమో. ఎందుకంటే ఎక్కడ ఫంక్షన్కి వెళ్తేనేమో కొంతమందికి ఎట్టిన అంటారు కదా, అబ్రహాం గారికి అంత ఉంటే పిల్లలు లేరుగా అన్న మాట అనగానే అబ్బలే చూకుమనేది. ప్రభువా అని పైకి చూసాడు అనుకోండి,
దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రంలాగా నీ సంతానాన్ని చేస్తాను. దేవుడా అని పైకి చూడగానే ఆ నక్షత్రం డాడీ డాడీ అన్నాయి. ఓకే వచ్చి అది చేస్తే నాకు ఇంకేమని చెప్పాయా, అదే కదా కావాల్సింది అని. సరే వెళ్ళేవాడు. పొలాలకు వెళ్ళినప్పుడు ఎవరిది పొలా? అబ్రాహం గారికి ఎంత ఎందుకయ్యా, ఉపయోగం లేదు. అరే పిల్లలు ఉన్నారు, ఎవరు ఉన్నారా, మా ఇంటి తక్కువ ఇలాగ ఉన్నారు, ఉన్నదంత సరిపెట్టక బుద్ధి లేదు అని నవ్వుతుంటే ఆ మాటలని తలకాయ దించి ఏడుతుండేవాడు. ఇసుక రెండు డాడీ డాడీ అని. సరే సార్ నువ్వు చేస్తావు కదా నమ్మి. జాగ్రత్తనండి, దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడడం ఆలస్యం అవుతుంది. రకరకాల మాటలు చెవిని పడుతున్నాయి, గేలి చేయబడుతున్నారు, అవమానానికి అప్పగించబడుతున్నారు, ఎగతాలు చేయబడుతున్నారు. బయట అయ్యో పాపని ముందర మాట్లాడి వెనకెళ్ళి లేనిపోని డైలాగులు వేస్తున్నారు. ఇవన్నీ చూస్తా కలవరపడుతున్నప్పుడు కూడా దేవుని మహిమపరిచే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలే. దేవుని మహిమపరిచాడు గనక, దేవుని ఘనపరిచాడు గనక, దేవుని హెచ్చించాడు గనక అక్కడ రాయబడిన మాట ఏంటంటే విశ్వాసంలో బలము పొందెను. ఆమేన్. నువ్వు దేవుని ఘనపరిస్తే విశ్వాసంలో బలం. ఏందమ్మా ఏంది ఈ మధ్యన ఆరోగ్యం బాగలేదని విన్నాను. అవునా ఆంటీ, ఏదో తేడా ఉంది, నాకు కూడా భయంగా ఉంది, ఏదైనా అవుద్దామని. మరి చర్చికి వెళ్తున్నావేమో? వెళ్తున్నాను. మరి వారం ఆకుండా పోతావంటగా, అన్ని పనులు పక్కనేసి పోతావంటగా, అసలు అదే ప్రాధాన్యం అంటావంటగా. మరి మీ దేవుడు ఏం చేయలేదమ్మా? అది బయట మనలనుకో, ఆ చర్చికి పోతే అంతే, లేని పనులు రాగలొస్తాయి. మా చర్చికి రా ఇంకా అయిపోతాయి. అసలు చూడు, మరి ఆ చర్చి కలిసి రావట్లేదేమో నీకు? అబ్బా చర్చి కలిసి రావట్లేదు. అసలు మైండ్ తక్కువ మాటలు కాకపోతే కడుపుకు అన్న తిన్నా గడి తిన్నావా? మైండ్ తక్కువ ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నారండి సంఘాల్లో, దరిద్రులు, సైతానికి బేట దొంపదేగా కలిసి వచ్చేది. నాకు అర్థం కాదు, ఏం అర్థమైంది వాక్యం, నాకు అర్థం కాని పరిస్థితులు. ఇంకా మిడిమిడికి మిడిమిడి చిందర గందరగోళం చేసే వాళ్ళు ఉన్నారండి. పలా చోటికి వెళ్దాం, అక్కడ అబ్బో అంతే. ఇక ఆత్మ వచ్చిందంటే ఎట్టట అంటాం, ఇక ఇంకెట్టట అంటాం. అబ్బా ఇదేం భక్తిరాసా, ఇక చూసుకో. ఇక ఉన్న కాడికి లేని కాడి విషయాలు చెప్పగానే ఈ మనిషి టచ్ మీ నోట్ ప్లాంట్ అనమాట. ఓరండి అనమాట. అమ్మా ఏంది ఆదివారం ఇన్ని వారాలు కమ్మగా పాత్రకి వచ్చి ఈ వారం ఏంటంటే రాలేదులే అయ్యగారు. అదేనమ్మా ఎందుకు రాలేదంటే రాలేదులే అయ్యగారు. అలాగే చెప్తున్నావా క్యాసెట్? అమ్మా ఎందుకు రాలేదు తల్లి, చిట్టి కన్నా బుజ్జి ఎందుకు రాలేదమ్మా అంటే అంత గడిగిన మా కాడ సమాధానం అంటుంటే రాలేదులే అయ్యగారు, వచ్చేవారం వస్తాంలే. రావట్లేదమ్మంటే రాకుండా ఆడిపోతామని. మరి ఆడిపోతా నీకే తెలియాలి, మరి మాకేం తెలుసు? ఈ ఆడిపోతా నీకే తెలియాలి, మరి నాకేం తెలుసమ్మా? భలే ఎరైటీ చెప్తారండి మన వాళ్ళు. ఈయన నాకు కూడా భలే ఎరైటీకి వచ్చింది మాటలు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మరి ఏం చేద్దాం, తప్పదుగా. అమ్మా నేనంటాను, ఏ స్థితిలో ఉన్నా దేవుడా నేను ఎలా ఉండవు నీ చిత్తమా, దేవా నీకు స్తోత్రం అండో. నీకు విశ్వాసానికి ఏంటి బలం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం. దేవుని అడిగేవాళ్ళు ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేస్తాడని నమ్మాలి. అది కాదు విశ్వాసం. విసిగిపోతాం ఎందుకు, సాలిపోతాం ఎందుకు, సర్దుకుంటున్నావు ఎందుకు? ధైర్యంగా ఉండు. దేవుడు నీతో మాట్లాడే రోజు ఉంది, దేవుడు నిన్ను దర్శించే రోజు ఉంది, దేవుడిని నీ మీద మహిమను ప్రకాశింపజేసే రోజు ఉంది. ఆమేన్. లెమ్ము తేజురిల్ము, దేవుని మహిమ దేవుని కనపరిస్తే, నీ బాధల్లో నీ కష్టంలో నీ ఇబ్బందుల్లో దేవుని మహిమపరిస్తే దేవుడిని విశ్వాసాన్ని బలపరుస్తాడు. నేను చాలాసార్లు కష్టాలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు నన్ను భలే బూస్టింగ్ ఇచ్చాయి. భలే నీరు గారిపోయేవాడిని, డీలా పడేవాడిని. కానీ కొన్ని సందర్భాలు నన్ను భలే బూస్ట్ చేసాయి. ఎస్,
దేవుని మహింపరిచే మనసు మనకుంటే మన విశ్వాసానికి బలం. ఏం చెప్పండి? బలం. కానీ మనం ఎట్టున్నాం? ప్రకటన 16, 9వ వచనం, 11వ వచనం, 21వ వచనం. త్వరగా చదవండి అక్కడ. ప్రకటన 16వ అధ్యాయం, ఒకరు 9వ వచనం చదవండి, ఒకరు 11, ఒకటి 21. కానీ 11. మిక్కిలి గొప్పదైనందున ఏమండి మహిమపరిచారు, దూషించారా? ఇవి కలిసి వచ్చే కాలమా, పోయే కాలమా? చెప్పండి, ఏ కాలం ఇది? కలిసి వచ్చే కాలమా, పోయే కాలమా? ఏ కాలం ఇది? పోయే కాలం. కలిసి వచ్చే కాలం కాదు. నిజం, నేను జోక్ చెప్పట్లే, వాస్తవం. ఇది పోయే కాలం, వెడలిపోయే కాలం, రాకడ సమీపంగా ఉన్న కాలం. ఈ కాలంలో ఏ సమస్యలు మనకి అనుకూలతలో లేకుండా ఏదైనా రివర్స్లో జరిగినా, ఒక 3 సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేస్తే టక్కిమని దేవుడు చేశాడు. ఒక 5 సంవత్సరాల క్రితం దేవుడు అంటే చాలు దేవుడు ఆడుకుంటూ వచ్చాడు. దేవుడు ఆడుకో. ఇప్పుడు ఏదో మరి దేవుడా దేవుడా దేవుడన్న దేవుడు ఆడుతున్నా కూడా దేవరనే దీవెనలో అవకాశం లేదు. కనుక దేవుడు నన్ను మర్చిపోయాడు. నేనెందుకు చర్చికి వెళ్ళాలి? నేనెందుకు ప్రార్థన చేయాలి? అరే మైండ్తో కూడా ప్రార్థన చేయాలి. బతుకున్నావు దరిద్రుడు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంక మించి ఏం చెప్పాలి మరి? ఎందుకు ప్రార్థన చేసేది? ఎందుకు దేవుడి దగ్గర రావాలి? బ్రతుకున్నావు, దేవుని స్తుతించు, దూషించొద్దు, ధిక్కరించొద్దు. కొంతమంది బయట దేవుని దూషించరు, మనసులో చులకన చేస్తారు. ఏం చేశాడు మాకు దేవుడు? అందరూ అట్టగా అంటారులే, ఏముందిలే, అంతేలే, ఇంతేలే, అంతేలే, సరే అంతేలే, అంతే. నేనంటాను, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, కలవరాలని ఎదుట నేను కంగారు పెడుతున్నా, నువ్వు కరిగిపోవద్దు, కదిలిపోవద్దు. ఒకటే మనసు, దేవానికి స్తోత్రం. నేను ఇలాగుండం నీ చిత్తమా? నేను ఈ సంవత్సరం ఇలాగుండం నీ చిత్తమా? అది నీ చిత్తమా? దేవానికి స్తోత్రం అనే స్థితి మనకుందా? ఆ మనసు మనకుందా? ఏంది ప్రభా ఇది, ఏంది ప్రభా ఇది, ప్రార్థనకు వస్తున్నాను కదయ్యా, చర్చి మానకుండా వస్తున్నాను కదయ్యా, ఏందయ్యా ఈ తిప్పలు, ఏందయ్యా ఈ రొచ్చు, ఏందయ్యా ఈ బాధలు, ఎట్లా అడిగే వాళ్ళ సంఖ్య ఎక్కువ కనబడుతుంది. కానీ ప్రభా ఇలా ఉండవు నీ చిత్తమైతే దేవానికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మా ప్రసంగాలు కూడా అట్టగా ఉన్నాయి. మీ అంతరంగాన్ని బలపరిచే ప్రసంగాలు కాదు. నువ్వు ఎలా ఉన్న దేవుడు మేలు చేస్తాడు, నీ కార్యాలు చేస్తాడు, నీ కన్నీళ్ళు దుడతాడు, నీ తిప్పలు తెస్తాడు, నీ అప్పులు తెస్తాడంటే హల్లెలూయా, ఆమేన్, స్తుతి స్తోత్రం, హల్లెలూయా. జరగబోతే మనం జరిగిపోతాం, మనం జారిపోతాం. అదే దేవుడు నీకు చేసినా చెప్పిన అననీయ అజర్య మిషాయేలు ఏమన్నారు? దేవుడు మమ్మల్ని రక్షిస్తేనే మేము ఇంకా నాకు సాక్ష్యం చెబుతాం. దేవుడు రక్షించలేదా, మాకెందుకయ్యా దేవుడు, మీ దేవుని కొలుతాంలే అన్నారా? అక్కడ నువ్వు ఉంటే డైలాగ్ ఇదే, ఇదే డైలాగ్. కానీ వాళ్ళేమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించబోయిన రాజా నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాగలేదు. యు డోంట్ కేర్. రాజులకు రాజు, సర్వాధికారి అయిన దేవుడు చెప్పాడు ఇలా ఉండకూడదని. మా నాన్నో, మా అక్కో, మా కులమో, మా చట్టమో, మా చుట్టం కాదు, నా దేవుడు చెప్పాడు. ఆయన రాజులకు రాజు, నీకు ఉత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ప్రతిమకు మొక్కం అని నిలబడ్డారు. కనుకనే ముగ్గురిని అగ్నికి అంధకాల్లో వేస్తే, అగ్నికొండలో వేస్తే 4వ వానిగా ఆయన వచ్చేసాడు. ఆమేన్. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. మహిమను గురించిన జ్ఞానం, నిరీక్షణ, ఎదురుచూపు మనకు ఉండాలి. ప్రేమైన సంగమా, జాగ్రత్త వినండి.
సంఘంలో ఏముండాలి? కులం ఉండాలా? సిద్ధాంతం ఉండాలా? చట్టాలు ఉండాలా? రాజకీయం ఉండాలా? రాదంతం ఉండాలా? గందరగోళం ఉండాలా? గలిబీలు ఉండాలా? ఎఫీసీ 5:27 ఒక మాట ఉంది, త్వరగా చదవండి. 2 మాటలు చెప్పి నిముగిస్తా. ఎఫీసీ 5వ అధ్యాయం. ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక దాన్ని నిలబెట్టుకొనవలెనని జాగ్రత్త పిల్లారా. సంఘంలో దేవుని మహిమ ఉండాలి. ఏముండాలి? దేవుని మహిమ ఉండాలి. ఘనత మహిమ ఎవరికి రావాలి? దేవునికే. ఏ నరమాత్రుడికి మహిమ ఆపాదించరాదు. దేవుడే ఘనపరచబడాలి, దేవుడే హెచ్చించబడాలి. సంఘంలో ఏముండాలి తెలుసా? ఆయన మహిమ. మనుషులు మహిమ పొందకూడదు, స్వకీయ మహిమను ఎత్తకూడదు, లేక దుర్నీతి లేక స్వకీయ నీతి అన్నట్లుగా స్వకీయ మహిమను ఎత్తకూడదు. మనం వచ్చే దేనికంటే దేవుని మహిమపరచడానికి, మనం వచ్చే దేనికంటే దేవుని కనపరచడానికి. కనుక దేవుడే నీ ద్వారా కనపరచబడునుగాక. ఆమేన్. సంఘంలో దేవుని మహిమ ఆపాదించబడాలంటే మనం మొరుగైపోవాలి. నేను మీకు ఈ విధానం నేర్పకూడదని నేను ఆ విధానంలోకి వస్తే నాకు చాలా వస్తువులు వస్తాయి. చాలా వస్తువులు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ వీక్నెస్ని క్యాచ్ చేసుకుని నేను చాలా వస్తువులు సంపాదించవచ్చు, ఎంతకంటే 3 రెట్లు. కానీ అది రైట్ కాదని నాకు తెలుసు. అందుకనే నేను మీకు లేక నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది అంటే మనం కనబడకూడదు. ఏమండి, మనం ఒక 10,000 దేవునికి ఇచ్చామండి, 1,00,000 రూపాయలు దేవునికి ఇచ్చాం. అది నాది అన్న ఆలోచన ఉంటే కనపడాలన్న ఆలోచనలు కలుగుతాయి. దేవుడు నాకు ఇచ్చాడు, అది దేవుంది, నాది కాదు కదా అన్న స్పృహ మనిషిలో కలిగితే అసలు ఆ పొగడతలు కానీ లేకపోతే ఘనతలు కానీ సత్కారాలు కానీ సన్మానాలు కానీ ఏవి కోరుకు. దేవుడిది అది. నాదైతే నాది అని లేకపోవచ్చు. దేవుడిచ్చాడు, దేవుడికి ఇచ్చా, అది నాది కాదు, నాకు సంబంధం లేదు. నేను చాలామంది సేవకులతో కూడా చెప్పే మాట అది. సంఘాల్లో కానుకలు రావట్లేదు, సందాలు ఇవ్వట్లేదు అని సెలరీకి ప్రసంగాలు చేయకండి. సెలరీకి ప్రసంగాలు చేయకండి. ఎవడు తిప్పలాడుకున్నాయి, ఎవడు ఉప్పులాడుకున్నాయి, ఎవడు నొప్పులాడుకున్నాయి. ప్రతి ఒక్కరిని దేవుడు పోషిస్తున్నాడు. నాతో సహా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు పోషిస్తున్నాడు. నేను సంఘానికి కానీ సేవకులు కానీ నేను కానీ నేర్చుకున్న విషయం ఏంటంటే ఆ చందా పెట్టిన నా ఆశీర్వాదం కాదు, అసలు నాకు సంబంధం లేదు. దేవుడు నీకు ఇచ్చిన కొలది ఇస్తున్నావు, అది నీ ఆశీర్వాదం. మరి నా ఆశీర్వాదం ఏంటి? నువ్వు ఇచ్చిన దాంట్లో నేను 10వ భాగం తీసి దేవునికి అప్పగిస్తే అది నాకు ఆశీర్వాదం. నేను అంటాను అది నీ ఆశీర్వాదం కనుక నేనెందుకు పేలాలి? సౌండ్ లేకుండా వేయండి, పెద్ద పెద్ద కాగితాలు వేయండి, ఈ దరిద్రపు కొట్టి డైలాగులు ఎందుకు? నేను ఎవరన్నా చేతికి ఇస్తుంటే నేను త్వరపడి ముట్టుకోవడానికి ఇష్టపడను. మనుషులం కదా, మనసు వాళ్ళ మీద పీకుద్దేమో, అది మనకు తెలియకూడదు. 2 మనం అట్టు ఇస్తే నేను ఇచ్చా కదా, ఆ ఫీల్స్ వస్తాయి. అది దేవుని మహిమను దొంగలిస్తాయి, ఎక్కడో తేడా కొట్టుద్ది. దేవుని ఆశీర్వాదం మనం పొందలేం. నేను చెప్పేది అంటే 100కి 100 అబ్సల్యూట్గా దేవుని ఆశీర్వాదం నీ మీద దిగునుగాక. మళ్ళీ చెప్పారా? దీని సౌండ్ బాగా కుదిరింది, మిగతా వాటి కుదరట్లే, మిగతా వాటి కూడా కుదరచాలి. ఇప్పుడు ఈ ఆమెను అప్పుడు జరుగుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లేకపోతే కష్టం. జాగ్రత్తనండి, దేవుని మహిమే, దేవుని మహిమే. మనం కనపడకూడదు. నేను మరుగవ్వాలి, మనం మరుగవ్వాలి.
దేవుడు కనపరచబడినప్పుడే ఆ సంఘం, ఆ సమాజం, ఆ ప్రాంతాలకి, ఆ గ్రామాలకి, మీ కుటుంబాలకి పరిచర్య దీవెనకరంగా ఉంటుంది. ఆమెన్. ఫైనల్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూడండి, 1 కొరింథీ పత్రిక 6:20. ఏందో మరి కొంతమంది షోకేస్ బొమ్మల్ని బిగుసుకొని అమ్మా కొంచెం కదలండి, కదపండి పక్క దేవుడికి స్తోత్రం కలుగునగా. మళ్ళీ కంగారు పడాలి నేను చూస్తే. కొంతమంది చూడండి భయం అట్లా కదిలేమనుకో, ఉన్నవని నాకు కొంచెం నమ్మకం ఉంటుంది. అట్లా ఉండక అసలు చలికాలం తేడా పరిస్థితులు నచ్చదమ్మా. విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీ దేహముతో ఏం చేయాలి? మీ దేహముతో దేవుని మహిమపరచాలి. మన దేహము దేవుని మహిమ కొరకు ఆపాదించబడాలి. మన దేహము దేవునికి మహిమార్థంగా ఉండాలి. నేను అంటాను, వ్యర్థమైన స్థలాల్లో నీ బలాన్ని ప్రయోగించిన, వ్యర్థమైన స్థలాల్లో నీకున్న ఆరోగ్యాన్ని కేటాయించిన, అది నీకు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. దేవుని సన్నిధిలో నీ దేహము ద్వారా దేవుని మహిమపరచాలి. ఎలా మహిమపరచగలం? నెంబర్ 1, నీ దేహంలో అపవిత్రత ఉండకుండా, నీ దేహంలో ఏ లోపం ఉండకుండా పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన పాత్రగా నువ్వు అమర్చబడడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు చర్చికి వస్తా నీ మాటలు మారలే, చర్చికి వస్తా నీ చూపు మారలే, చర్చికి వచ్చినా నీ స్థలాలు మారలే, పనికి మాల స్థలాలు ఇంకా కాపురం చేస్తున్నావు, నువ్వు పనికి మాల స్థలాలు ఇంకా నీ కాలు మోపుతున్నావు. ఏమంటారు? ఈడు చర్చికి వెళ్ళిన ఉపయోగం ఉందిరా, ఈడు కానీ మనమే బెటర్ కదా అంటారు బయట వాళ్ళు. అది దేవుని మహిమ. ఓ సంగతి చెప్తా వినండి. భక్తి కలిగిన కుటుంబంలో ఒక యవనస్తురాలు పెంచబడుతోంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ కుటుంబం. ఆ పాప కూడా వాళ్ళ అమ్మలతో చక్కగా సండే స్కూల్ పరిచయం వీటికి వాడికి వెళ్తే చక్కగా భక్తిలో ఎదుగుతూ ఉంది. 10th అయింది, కాలేజ్ స్టడీస్కి వెళ్ళింది. టాప్, మంచి చక్కని చదవాలి, ఎందుకంటే చక్కగా చదువుద్ది. నేను అంటానండి, భక్తి కలిగిన పిల్లలు జ్ఞానవంతులుగా మారుతారు. ఆమె ఎందుకో తెలుసా? వేస్టేజ్ మన మైండ్లోకి రాదు. అర్థమవుతుందా? వేస్ట్ రాదు, రానివ్వం, మనకు అవసరం లేదు. ఈరోజు వేస్ట్ అంతా కూడా బ్రెయిన్లోకి వస్తుంది కనుక చదువు ఎక్కట్లే, మనుషులకి మైండ్లు పని చేయట్లే, మందమతులు అవుతున్నారు, బుద్ధిహీనులు అవుతున్నారు, విపరీత కార్యాలకి విప్లవకారులుగా మారుతున్నారు ఇప్పుడున్న తరం. ఈ పిల్ల చక్కగా భక్తిలో ఎదుగుతుంది, చక్కగా ప్రార్థనకి వెళ్ళొద్ది, చక్కగా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఏకీపిస్తుంది, చక్కగా ప్రార్థనలు భక్తిగా బ్రతుకున్న పాప. కాలేజ్లో టాప్. ఈ పిల్ల మీద వాడు ఒక పిచ్చికోతి ట్రైల్ వేస్తున్నాడు. ఏ కోతి? పిచ్చికోతి. వాడేం రాశాడు తెలుసా? ఆ పిల్లకి ఒక లెటర్ రాశాడు. హలో స్వీటీ, హాయ్, చిరునవ్వుల వరమిస్తావా, చితిలో నుండి లేచి వస్తా. ఓ రే, అట్టొత్తే దేమంటారా? చిరునవ్వుల వరమిస్తావా, స్మైల్, చిరునవ్వుల వరమిస్తావా, చితిలో నుండి లేచి వస్తా. సరే, ఈ మసిమొహాన్ని, ఈ మూసిమొహాన్ని ఈ జన్మకు చూడలేకపోతున్నావు అనుకో, మరో జన్మకైనా కరుణిస్తావా, ఇప్పుడే మరణిస్తా. బా, విప్లవకారుడండి. ఏదడా, మరో జన్మకైనా కరుణిస్తావా, ఇప్పుడే. ఆ పిల్ల మర్యాద పిలిచింది, ఇదిగో సీటీ జేబులు వేసుకొని. ఏమమ్మా ఏంటంటే ఆశాలు వేసామనుకో, ముందల ప్రిన్సిపాల్ గారు చెప్తారు, మీ అమ్మలు చెప్తారు, అలా మా అమ్మలు చెప్తారు, నీకు అవుద్ది పెళ్ళి, అదే కావాలి నాకు అన్నాడు. ఆ పెళ్ళి కాదురా, నీకు ఇంకో పెళ్ళి జరుగుతుంది. ఈరోజు అట్లేరు. అటువంటి లెటర్, చిరునవ్వులతో వర్మిస్తావా, చితిలో నుండి లేచి వస్తా, మరో జన్మకైనా కరుణిస్తావా. అప్పుడు దాకెందుకు అయ్యా, యు ఆర్ మై డీపెస్ట్ లవ్. ఎక్కడ తయారయ్యారు పిల్లలు, అమ్మ ఆడపిల్లలో. మీకు దండం పెట్టి చెప్తున్నా, లోపించొద్దు ఎక్కడ. అది నీ వ్యక్తిత్వం పాడు చేస్తుంది, నిన్ను చులకన చేస్తుంది. అట్లా జీవితాలు పాడు చేసుకున్న చాలా మంది ఉన్నారండి. ఏమండి, చర్చికి వస్తా,
చర్చికి వస్తాను నేను, ఇక్కడ మన చర్చికి వచ్చే పిల్లలు చెబుతున్నాను, నేను మరలా చెబుతున్నాను, సందర్భాన్ని బట్టి చెబుతున్నాను. మీ యవ్వన ఆడపిల్లల్ని మీ పక్కన కూర్చోబెట్టుకోండి. ఏడా కూర్చోబెట్టాలి? నీ పక్కన కూర్చోబెట్టుకో. పాస్టర్ గారు, మా అమ్మాయి మీద నీకు నమ్మకం, మాకు సూపర్ నమ్మకం ఉంది. మరి నమ్మకం ఉంటే అట్టగేడు, అంతేగాని అయ్యగారు ఎట్టయింది అట్ట అనక. ఎందుకంటే గమనం రావట్లే. అసలు మనం దేవుని మధ్య దేవుని మర్చిపోతున్నాం. అసలు పనికి మన వ్యవహారాలకి ఎట్ట తావిస్తున్నావు నువ్వు? నేను ఈ గోవిందపురంలోకి వచ్చినప్పుడు కొత్తలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు కూడా చెబుతున్నా. ఆడపిల్లలు కిలోమీటర్ లెక్కలు ఉండాలి, మగపిల్లలు 1/2 కిలోమీటర్ లెక్కలు ఉండాలి. కారణం ఏంటంటే నాకు ఎవరు అంటురోగలు నేను కాదు. సమాజం కోడిగుడ్డు కేకలు లాగుద్ది. నేను వాస్తవం చెప్తున్నానండి. ఒకవేళ అందరు సేవకుల్లాగా సిస్టర్ అట్టగా, ఈ సిస్టర్ అట్టగా, సిస్టర్ అయ్యో సిస్టర్, కొంతమంది ఏందో మీ అయ్యగారు దూరం చూస్తాడు, నవ్వుతే ఏమవుద్దో. ఆ పాస్టర్ గారు అయితే ఇట్రా అన్న చాలా కష్టం అండి. కుమార్తె, మై డియర్ చైల్డ్, డోంట్ క్రై, ఐ ప్రే. ఏంటి ఇదిరా? ఏంటిది? చూసేవాడికి ఎట్లుంటుంది? ఇది కావాలంట. దరిద్రపు ఆలోచన కాకపోతే మన దేహము ద్వారా దేవుని మహిమపరచాలి. పొరుగువాడు దేవుని దూషించుకున్నట్లుగా మన జాగ్రత్త పడాలి వద్దా? ఈ గోవిందపురం వచ్చినప్పుడు దేవుడు నాకు చెప్పిన సిద్ధాంతం అదే, ఎప్పటికీ అదే. ఎందుకు? సేవ జరగాలి. ఆమెన్, హల్లెలూయా. బురద జల్లాలని చూసే నోర్లు కూడా ముయ్యబడాలి. నేను ఎక్కడన్నా విజిటింగ్కి వెళ్తే, ప్రేయర్కి వెళ్తే, ఒకళ్ళు సింగిల్ వెళ్ళినా నేను త్వరపడి లోపలికి వెళ్ళను. ఆ హక్కు ఉన్నప్పటికీ నేను బయటే ఉంటా. కారణం ఏంటంటే సాక్షార్థం. ఎవరైనా స్త్రీలు మాట్లాడుకుంటే త్వరపడి వాళ్ళ మొక్కలు చూసి మాట్లాడి ఇష్టపడను. ఆ క్రమాన్ని మీరు కూడా గౌరవించారు కనుక ఆ క్రమంలో నన్ను పలకరించే విషయంలో కానీ నా అక్కడికి వచ్చే విషయంలో మీరు దాన్ని పాటిస్తున్నారు. నేను పెద్ద రౌడీ షీటర్ను, ఒత్తి పొడి చేస్తాను, కరిచేస్తాను, నాకు అంటురోగాలు ఉన్నాయి కాదు. దేవుని మహిమ కొరకు అంతే. దేవుని మహిమ కొరకు. చాలా విచిత్రం సార్. ఈరోజు ప్రార్థనకు వచ్చి నీ ఆలోచన మారట్లే. యవనస్తులు చెబుతున్నాను, నీ దేహంతో ఎవరు మహిమపరచాలి? అది. డోంట్ ప్లే ట్రిక్స్. చీప్గా ఆలోచించొద్దు. కొంతమంది దేవుని అడ్డం పెట్టుకొని వ్యవహారాలు చేసేవాళ్ళు ఉన్నారు. నేను సేవా జీవితాలను చూసి ఏడ్చిన దాఖలాలు ఉన్నాయి. నువ్వు ప్రార్థన అడ్డం పెట్టుకొని పనికి మళ్ళీ పనులు చేసావనుకో, తొక్కుతాడు దేవుడు, జాగ్రత్త. ఏమండి, ప్రార్థన పోతున్నాను. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన పెట్టాడు అన్న, పోయేస్తాను. ఎడపోదు, నువ్వు రావుగా, నేను ఎట్టోటి పోతాలే. ఎడపోదు, ఈ తెక్కలోడు నమ్ముతాడుగా. మళ్ళీ క్లాస్ ఫ్రెండ్లే కాదు, చర్చి ఫ్రెండ్. ఈ పిల్ల కోసం అంత సేవ చేస్తాడు. ఫోన్, హలో ఎక్కడున్నావు, వస్తున్నావా? ఎవరికి? భర్త కాదు, అద్దోడికి. అద్దోడు ఒకడు ఉంటాడులే, ఇక్కడ ఊరకని పని చేస్తుంటాడు, ఊరకొక్కలాగా. ఇంకేం పని ఉండదు, ఇదే పనిగా దింపడం, ఎక్కించుకురావడం. మంచిగా అయితే అది వేరు. ఈ పనికి మళ్ళీ వ్యవహారాలు చేస్తేనే. ఏడికి పోయేది ఇల్లు? మాకేం తెలియదు కదా. సిటీలో అనుకోండి, మాకేం తెలుసు ఎక్కడి నుంచి వస్తారు. ఒకే చోటు కూర్చుంటారు వాళ్ళు భార్య భర్తలు. మేము అనుకుంటాం, కాదు, ఎక్స్-లవర్. ఏడికి? అసలు ఆ బుద్ధి, జ్ఞానం, గమనం ఉందా? ఎవరు మోసం చేస్తున్నావు? నీ భర్త నిన్ను నమ్మాడు, నీ భార్య నిన్ను నమ్మింది. ఈరోజు క్రైస్తవంలో చర్చస్ తగాదాలు చాలా ఉన్నాయండి. నేను దండం పెట్టి చెప్తున్నా, ఆడొద్దు, ఆపేయ్, సౌండ్ ఉండదు. నేను చెప్పానంటే ఒకటి గమనించండి, గోవిందపురం, ఈడు మాట్లాడంటే ఊరకనే మాట్లాడంటే ఖచ్చితంగా దేవుడు కదిలే టైం ఉంది, దగ్గర పడింది, నీకు పడుద్దని అర్థం చేసుకో.
సీరియస్. నీ దేవునితో దేవుని మహిమపరచు. అక్రమ సంబంధాలు, పిచ్చి పిచ్చి పోకళ్ళు. నేను అందుకని మన పిల్లలు నేను ప్రారంభంలో చెప్పా, మీరు ఇంట్లో బైబిల్ పట్టుకొని బయలుదేరితే మర్యాద చర్చిలోకి రా, అయిపోతే మర్యాద ఇంట్లో పోయి నువ్వు ఏటని నాకు అవసరం లేదు. మళ్ళీ మీ ఆయన వచ్చి మా ఆడవాళ్ళు చర్చికి వచ్చింది ఎట్టిపోయిందంటే తెక్కలది ఆడ బైబిల్ పెట్టి తెలుగుకి ఇంకో చోట మీటింగ్ పెట్టుద్ది. ఆడకొచ్చావు నేను సీరియస్ చెప్తున్నారు. తండ్రిగా చెప్తున్నా, నేను చెప్పదు ఎవరు చెప్తారు? ఆ బాధ భరిస్తున్నాగా చెప్తున్నా. మీలో మంచితనం తేజరి వెళ్తే దేవుని మహిమ కదండి. మనం మంచిగుంటే దేవుడు కనపరచబడతారు కదండి. అంతకుమించింది ఏం కావాలి చెప్పండి? మనం స్వార్థ చేసే పని లేదండి. మారుతారు జనాలు. అసలు ఆ చర్చికి వచ్చి నీలోనే మార్పు లేదు, నీ చూపులో మార్పు లేదు, నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ బుద్ధిలో మార్పు లేదు. పిల్లలు అట్టకి తగలడరు, చిన్నోళ్ళు అట్ట, ముసలోళ్ళు కూడా తగలడరు. ఊరి పొమ్మండ కారణం నీకెందుకు పిచ్చి సరుకు? అసలు నీ వయసు ఏంది? పిల్లలు పెళ్లి చేసో, నీ మనవాళ్ళు మనవరాలు కూడా వాళ్ళు కూడా వయసుకు వచ్చారు, వాళ్ళు కూడా పెళ్లి చేస్తావు. ఏదో చిన్న వయసులో పెళ్లి చేసి వచ్చావు అనుకో, సరే దేవుడు దీవించాడు, గర్భం దీవించాడు, సంతానం ఇచ్చాడు, ఎంత జాగ్రత్త బతకాలా? నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంది ఏంది చెప్పు? కాపురాలు పాడు చేసుకోవడమా? వాళ్ళు చర్చికి వస్తారా? మీ అమ్మాయిని అడిగితే నీకోసం సాక్ష్యం మంచిగా చెప్పొద్దా? మా అమ్మ మంచిది, మా నాన్న మంచోడని. అసలు వాళ్ళు చెప్పేది కాదు, నీ మనసాక్షి పని చేస్తే అసలు నా పరిస్థితి ఏంటి, అసలు నేను ఎట్టున్నానే, నా కూతురు చూస్తే, నా కొడుకు చూస్తే వాడికి నేనేం చెప్పాలా అన్న భయం కనీసం కడుపులోకి రావాలి కదండి. లే సార్, వెచ్చలు పెడతాను. పిల్లల్ని చంపి ప్రియుడితో లేచిపోయిన ప్రియురాలు ఎవరు? పిల్లల్ని చంపా. అసలు అది కన్న తల్లి పేగాను. అసలు అది ఎంత దారుణం అండి. వెంటనే విషయాలు ఒక సేవకునిగా చేతులు జోడించి చెప్తున్నాను, మరలా ఇది సంవత్సరం ముగింపులోకి వస్తున్నాం. ఇకనైనా నీ ఆలోచనలు మార్చుకో. ఇకనైనా నీ కుటుంబం కట్టుకో. నీ భర్త నమ్మాడండి, నీ భార్యని నమ్మింది, నీ పిల్లల్ని నమ్మారు. కుటుంబాలు పాడు చేసుకొని ఏం చేద్దామని నాకు అర్థం కాదు. ఏ జ్ఞానం కలిగి, ఏ ఆలోచన కలిగి మాట్లాడుతున్నావు నువ్వు? సరే భర్త చనిపోయాడు, నువ్వు ఉండలేకపోతే పెళ్లి చేసుకో, తప్పేముంది? అసలు భార్య విచిత్రం సార్. భార్య లేదు, ఉండలేవు, పెళ్లి చేసుకో, తప్పేం కాదు. అంతేకాని తప్పుడు పనులు చేయొద్దు. దేవుని నామం దోషం కదా. నీకు పెళ్లి కాలేదు, యవనేచ్ఛలు కలుగుతున్నాయి, ప్రార్థనలు చంపుకో. నేను యవన ప్రాణ ప్రభు నమ్ముకున్నాను. తుచ్చమైన కోరికలు చంపడానికి నేను ఉపయోగించిన ఆయుధం ప్రార్థన, ఉపవాస ప్రార్థన. వారానికి 3 సార్లు ఉపవాసం ఉండేవాడిని. నల్లగొట్టే ఈ శరీరాన్ని, పరుగులు తీసేది ఆలోచనలు పాపం చేయడానికి. నా చుట్టుపక్కల ఉన్న మా నాన్న పంపే వాళ్ళేమో ప్రేరేపించేవాళ్ళు, కానీ ఎక్కడ కూడా తావేయకుండా బ్రతకడానికి ఒకటే కారణం. నేను ఒకటే అనుకున్నా, నేను చేసుకొని నా భార్య నన్ను తప్ప వేరొకరిని అడగకూడదు. నేను అట్ట అనుకుంటాను, తను కూడా అట్ట అనుకుంటుందిగా. నువ్వు నలుగురిని మెయింటైన్ చేస్తావు, ఈ మాత్రం నీతోనే కాపురం చేయాలి. అలాగని నువ్వు దోవ తప్పని చెప్పట్లేదమ్మా, దోవ తప్పని చెప్పట్లే. అంటే మనిషి కలిగే ఆలోచన కలగాలి కదండి. నా బాధ ఏంటంటే ప్రార్థనకి రానోళ్ళట్టగా ఉన్నారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టు. అసలు ప్రార్థనకు వస్తున్నావు, దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడిని హెచ్చరిస్తున్నాడు, దేవుడు మందలిస్తున్నాడు, రోగాలు వస్తున్నాయి, తెప్పలు వస్తున్నాయి, చావుపతులు వస్తే దేవుడిని దేవులాడుతూ బ్రతికితే మరలా అదే తంతు. ఇంకెప్పుడు మారుతావు నువ్వు? అలా చచ్చిపోతావా? ప్లీజ్, దాని కొరకైతే ఈ సేవ మేమంతా తీసుకురాలేదు. మీకు ఒక పాస్టర్ గారు లేడని దేవుడు పంపలేదు, నీకు ఒక చర్చి లేదని దేవుడు ఈ చర్చి కట్టలేదు. మనం దేవుని కొరకు బ్రతుకుతామని, ఒక తండ్రిగా ప్రాధేయపడి చెబుతున్నాను. ఆలోచనలు మార్చుకొని. పిల్లలు పాడైపోతున్నారండి, చిన్న పిల్లలు ఇంకా వ్యసనాలు లోబడుతున్నారు సార్. ఏం చెప్పగలం? ఏం చెప్పాలి?
ఏం చేస్తే వాళ్ళు మారుతారు? ఒకటే, ప్రార్థనకు వచ్చే నీలో బలమైన మార్పు ప్రారంభమవ్వాలి. ఈ రోజు ఒక నిర్ణయం రా, తోసమైన ఆలోచన తప్పుకో. ఏ రోజుకైనా ఈ కాడిని వదిలేస్తావుగా, ఇది మాయమైపోద్దిగా. దీనిలో కలిగే ఆశల్ని నెరవేర్చుకోవడం కొరకు రాత్రులు పగళ్ళు డబ్బులు దారాబాత వెచ్చలు విడతనం చేసుకొని జీవితాన్ని బస్టాండ్ చేసుకున్నావు నువ్వు. అది నీ తప్పు. దేవుడు నెత్తిన వారు కొట్టుకొని చెప్తున్నా, అట్లా ఉండొద్దురా, అట్లా చెయ్యొద్దురంటే అట్టగే చేస్తున్నావు. మార్పులోనికి రా. ఈ కట్టె ద్వారా దేవుడు మహిమపరిచాడగా దీన్ని అమర్చుకో అని అంటాను. ఈ లోకాన్ని విడిచిన తర్వాత చేస్తూ ఉంటావు.